ఒకవేళ అనుకున్నావనుకో నువ్వు ఆలోచనగా ఉంటావు, దాని పర్యవసానాలు అనుభవించు. ఓకే. ఒక అమ్మాయిని చూసి ప్రేయస్ అనుకుంటే భర్త అయిపో, పిల్లల్ని గాను పోయి ఉద్యోగం చేయి, పిల్లలకు ఫీజు కట్టు, ఇంకా దాని మొత్తం వస్తుంది. అనుకోవడం నుంచి అంతా వస్తుంది. అనుకోకుండా ఉంటే గొడవ. అనుకోకుండా ఉంటే ఏది ఎట్లా ఉందో అట్లాగే ఉంది. ఓకే. ఆత్మస్థితి అంటే ఏమి అనుకోకుండా అట్లా ఉండడం. సాక్షిగా ఉండొచ్చు అనొచ్చు, కానీ ఆ పదం అనగానే మళ్ళీ ఇంకేదో వస్తుంది. ఓకే. అంటే మళ్ళీ భాషలో అట్లా. నేను చూస్తుంటే ఒకసారి సాక్షి భావన అని ఒక టాక్ చేస్తే ఒక యూట్యూబర్ కామెంట్ చేశాడు. అవును, చేస్తాడు, చూస్తున్నా, అవి కూడా చూస్తూ ఉంటారు. నాకు సాక్షి శివానంద్ తెలుసు, సాక్షి భావన ఎవరు కొత్త హీరోయినా అని అడిగాడు. మళ్ళీ ఇదొకటి అంటే మోస్తాను వచ్చినది. అట్లంటే మాటకి మాట. ఇప్పుడు మిగతావన్నీ మనిషి యొక్క మేధస్సుకు కొంచెం పైన ఉన్నాయి. ఓకే. ఏం అనుకోవద్దన్నది ప్యూర్ మన కొలక్వెల్గా ఉంది అది సార్. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవ్రీడే, అనుకుంటున్నాం కాబట్టి అనుకోకుండా ఉండడం అనేది ఒక అవగాహన వస్తుంది ఇది. ఓకే. దాని బదులు యాక్సెప్ట్ చేస్తే ప్రతిదాన్ని అది బేసికల్గా ఉండదు, అట్లా ఉండదంట. మీరు అనుకుంటారేమో, యాక్సెప్ట్ చేయలేరు మీరు. ఓకే. ఒక స్థాయి వరకే. ఫిజికల్ రియాలిటీలో యాక్సెప్టెన్స్ లేదు. ఓకే. ఇప్పుడు మీకు ఇంత కారం వేసి అన్నం పెట్టి యాక్సెప్ట్ చేస్తారా? చేయలేం. అందుకని అలా అది ఊరికి ఫిలసాఫికల్గా. ఓకే, చెప్పుకోవటానికి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక్కరే ఉన్నారనుకోండి భూమి మీద, యాక్సెప్టెన్స్ ఉండదు. ఓకే. అది వేరే వాడు వచ్చినప్పుడే వస్తుంది. కానీ ఒక్కడున్నా అనుకోవడం ఉంది. మనిషి లేకపోయినా అనుకోవడం ఉంది. ఏదో భూమి చూసి ఇందులో ఒక ముక్క మనం కొనుక్కుంటే బాగుండు అనుకోవడం ఉంది. కానీ యాక్సెప్టెన్స్ వేరే వాడు లేకపోతే లేదు. అవును. అందుకని మోర్ పవర్ఫుల్ ఏదన్నా ఉందంటే అసలు దేని గురించి ఏమి అనుకోకపోతే ఏది ఎలా ఉందో అలా ఉంది. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. యథాస్థితి అంటే నువ్వు దేని గురించి ఏమి అనుకోకుండా అన్నిటి మధ్యనే ఉన్న స్థితి, ఒక మాటలో యథార్థ స్థితి అట్లా. అందుకని ఆత్మస్థితిని అనుభవించాలంటే ఏమి అనుకోకుండా కొంతకాలం ఉండు. ఇక ఇది కూడా కుదరదా, ఇంకా నువ్వేం చేసినా ఇంకా అది కూర్చు ఫరకనే పడతా. అంటే అత్యంత తేలికైంది ఇది, ఏమి అనుకోకుండా. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పింది, ఇప్పుడు సంకల్పం ముందా మనకు మనసులో అహం ముందంటారా? తలంపు అనేది ముందంటారు. అంటే ఇక్కడ అహం అనేది రెండు రకాలుగా ఉంది సార్. ఓకే. రెండు రకాలుగా అంటే సముద్రం అంతా ఒక అహం. ఓకే. సముద్రం నుంచి ఒక బిందువు బయటకు వచ్చి ఆ బిందువు అహం వేరు. అవును, అది నేననే. ఈ అహం నుంచే తలంపు వస్తుంది. అవును, వస్తుంది. ఇప్పుడు సముద్రం అంతా అని అనుకున్నప్పుడు తలంపు లేదు. ఎందుకు లేదు? నేను సరదా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఊరిలో కొంత నాదైతే ఇంకొంత కొనాలన్న తలంపు ఉంది. ఈ ఊరే నాదైతే కొనడము అమ్మడము రెండు పడిపోయినాయి. అవును, తలంపు ఉండదు మొత్తం కదా. అంటే తలంపు రావడానికి ఈదర్ అంతా అన్న అయి ఉండాలి, లేదా ఏమి కాకుండా అన్న పోవాలి. ఉదాహరణకి ఆకాశం ఉంది కదా, ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త మానవ జాతులు ఎవ్వడు కూడా కొంత కొనుక్కోవాలని ఆ తలంపు రాదు. ఎందుకంటే అమ్మేవాడేవాడు, అందుకని ఆ తలంపు రాలేదు. అట్లా కాకుండా ఒకవేళ నాకు అక్కర్లేదు అని తెలిసినప్పుడు తలంపు లేదు, లేదా అంతా నాదే అంటే తలంపు లేదు. వెరీ గుడ్. అందుకని రమణ మహర్షి అన్న అహం బ్రహ్మాస్మిలో అహము, ఈ అహం అన్నది సముద్రము పూర్తిగా ఉన్న స్థితికి సంబంధించిన ఒక వ్యాఖ్య. అది ఇండిపెండెంట్ ఇండివిజువల్ కాదు. సమస్తానికి ఉన్న ఒక స్థితికి ఏదన్నా పేరుంటే అది అహం బ్రహ్మాస్మి. అంటే నేను బ్రహ్మనని కాదు, సమస్తము అయిన నేను బ్రహ్మని అని. అది మర్చిపోయింది. మన సమస్తాన్ని పక్కకు నూకారు. మీకు కథ తెలుసుగా, ఒక మావటివాడు అంటే అహం బ్రహ్మాస్మి అని ఒకటి చదివాడు. అంటే నేను గాడ్, ఐఆమ్ గాడ్ లేదా ఐఆమ్ బ్రహ్మ అని అనుకున్నాడు వాడు. దాంతో ఎక్కడ లేని వచ్చింది నేను బ్రహ్మ, రే నీళ్ళు తీసుకురా నేను బ్రహ్మన్ అంటే వాడు తెచ్చిపెట్టాడు. ఇంకా సాటిస్ఫాక్షన్ వచ్చింది. రోడ్డు మీద పోతున్నాడు, కారు అడ్డు వచ్చింది, నేను బ్రహ్మను పక్కకు జరుగు అంటే వాడు వీడితో ఎందుకు గొడవ అని వాడు పక్క వెళ్ళిపోయాడు. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓనర్తో అన్నాడు, 1 గంటకైనా వస్తాను, నేను బ్రహ్మను, నన్ను అడుగుతావురా గుట్లి అన్నాడు. నువ్వు ఎప్పుడున్నారా డాడీ, నాకేం సమస్య, చూసావా నేను దేవుడిని కాబట్టి అంత యాక్సెప్టెన్స్ ఉందని ఒక భ్రమ కలిగింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు అదే భ్రమలో రోడ్డు మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఏనుగు వస్తుంది, ఏనుగు పైన మావటివాడు ఉన్నాడు. వాడు చెప్తున్నాడు పక్కకు జరగండి, ఇది ఇప్పుడే మదపుటి ఏనుగు తొక్కేస్తుంది అంటే, చెల్బే నేను అహం బ్రహ్మాని, అది ఏనుగు అయితే అయి ఉండొచ్చు, నేను చెప్తున్నా నువ్వు పక్క నుంచి పో, నేను జరిగేది లేదన్నాడు. జరగండి సార్ తొక్కేస్తుందంటే, తొక్కుతుందో లేదో నేను చూస్తే కదా తెలిసేదని కళ్ళు మూసుకున్నాడు. ఏనుగు తొక్కింది, చచ్చాడు. పైకి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడిని అడిగిన మొదటి ప్రశ్న, మోసం చేసావయ్యా అన్నాడు. ఏ మోసం చేయలేదు, విషయం ఎందుకు చెప్పు అన్నాడు. అహం బ్రహ్మాస్మి చదివాను,
నేనే దైవం అని తెలుసుకున్నాను, అది రాంగ్ అని ప్రూవ్ అయిందిగా. సగం చదివినావు, ఆ మావటి వాడు కూడా చదివాడు అది, అవును అతను దేవుడే. ఒక దేవుడు చెప్తే ఇంకో దేవుడు వినాలి కదా అన్న. అందుకని అవును సో ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు దీంట్లో అర్థం చేసుకోవాల్సింది, ఒక వ్యక్తి తాను జ్ఞాని అని చెప్పుకుంటే దాని అర్థం అందరూ జ్ఞానులే అనే అర్థంలోనే. అంతే, అప్పుడు బ్రహ్మముగా చూడటం. ఒక వ్యక్తి నేను అనామకుణ్ణి అంటే వాడు అన్నిట్లోనూ అనామకతనే చూస్తున్నాడని. ఒక వ్యక్తి తాను దైవం అనుకుంటే అందరూ దైవాలుగా గుర్తిస్తేనే తాను దైవముగా ఉండవలసింది. అంతేగాని ఒకడు మనిషి ఉండి ఒకడు దైవముగా ఉంటే ద్వైతం వచ్చింది. ఓకే, ద్వైతం వచ్చిందంటే మళ్ళీ ప్రాబ్లం. అదే ఇప్పుడు వీడికి వచ్చింది. అందుకని ఇప్పుడు నేను జ్ఞాని అని ఎప్పుడైతే జ్ఞాని అంటాడో అందరూ జ్ఞానులుగానే చూస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం లేదు, అంతా బ్రహ్మముగానే ఇప్పుడు కనిపిస్తుంది. నాకు అక్కర్లేదు అని తాను అనుకుంటే ఎవడికి ఏమైనా నాకు అక్కర్లేదు అన్న స్థితిలోనే చూడబడుతుంది. ఓకే, అట్లా కాకుండా కొన్నిసార్లు నేను దేవుడిని అనుకుంటే అందరూ దేవుళ్ళే అని అందరి కాళ్ళు మొక్కుతాడు. దేవుడు చెప్పింది వినాలి కదా, అది కరెక్ట్. అట్లా సో ఈ అవగాహన మనకి డిస్కోర్సెస్లో వినిపించట్లే. అవును, అది లిటరల్గా తీసుకున్నప్పుడు అది మిస్లీడింగ్ స్టేట్మెంట్. సో నేను దైవం అంటే ఈ సమస్తము నేను, అది దైవమై ఉన్నది అని. అంతే, అప్పుడు కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ లేదా. అయితే ఇక్కడ రమణ మహర్షి గారు అన్నట్టు ఫస్ట్ ఈ మనసులో అహం స్ఫురించింది అంటాడు ఆయన. అంటే అహం అంటే నేనని రెండో ఇది, నేను వచ్చినాకే సంకల్పాలు వస్తున్నాయి అంటాడు. నేనంటాను సంకల్పం ముందు వస్తుంది అంటాను నేను. మీరు ఏమంటారు అనేది ఇర్రెలెవెంట్. అంతేనా? అయితే నేననేది విషయం అది కాదు, అది ఇర్రెలెవెంట్ అది. ఓకే, అంటే ఫిలసాఫికల్ డిబేట్స్ ఆర్ డిఫరెంట్. ట్రుత్ ఎలా ఉంటుంది, ఏది ముందు వస్తుంది ఏది వస్తుందని కాదు. మీకు దేనితోనన్నా మానసికమైన సంబంధం ఉంది. అది ఇప్పుడు చెప్తుంది. అన్ని సంకల్పాలు వస్తే కొన్ని నన్ను పట్టుకుంటున్నాయి కదా. ఇప్పుడు అన్ని సంకల్పాలు చాలా వస్తున్నాయి, పట్టుకోవట్లే అన్ని. కొన్ని ఆలోచనలని సంకల్పాలు అనడానికి లేదు. ఓకే, సంకల్పం ఆలోచన ఇది అంతేగా. ఆలోచనకి సంకల్పానికి ఏమిటి తేడా? సంకల్పం అంటే జస్ట్ ఒక అలా ఎన్నైనా రావచ్చు ఆలోచనలు కొన్ని. కాదు, సంకల్పం అంటే ఏదైనా ఒక ఆలోచనని మీరు భవిష్యత్తులో కార్యరూపం దాల్చడానికి మీరు ప్రిపేర్ అయినప్పుడు చేసే ఆలోచన. ఓకే, ఆలోచన అంటే ఎనీ ఆలోచన. ఓకే, మళ్ళీ ఈ ఆలోచనలు మనకి దాదాపు ఒక 5 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఊహగా ఉంది, ఓకే, ఒకటి విజన్గా ఉంది, ఓకే, మూడవది భ్రమగా ఉంది, నాలుగవది భ్రాంతిగాను ఉంది, ఐదవది కలగాను ఉంది. ఇవన్నీ ఆలోచనలు. కానీ ఎగ్జాంపుల్ నేను కలగన్నానని చెప్తున్నాడు, ఆలోచన అయిపోయింది ఇప్పుడు అది. ఓకే, నేను ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నా. కల అనేది కలగన్నాను అనేది సంకల్పం కాదు, అన్ని ఆలోచనే. సంకల్పం అంటే ఏది ఏమైనా వారం రోజుల్లో నేను ఈ బిల్డింగ్ పూర్తి చేస్తాను. ఓకే, ఇది సంకల్పం. అంటే ఒక ఆలోచనని నువ్వు కార్యాచరణ చేయడానికి నిన్ను నువ్వు ఉపయుక్తిని చేసుకోవడం. ఓకే, ఇక దానికి అడ్డు వచ్చి అన్నిటిని పక్కకు నెట్టేయడం, అప్పుడు సంకల్పం మేనిఫెస్ట్ అయింది. అది నెరవేర్తి సిద్ధైంది. సంకల్పం నెరవేర్తి సిద్ధైంది. ఇప్పుడు సంకల్పము వికల్పము అవుతుందో, వికల్పం కూడా ఏది ఏమైనా మేనిఫెస్ట్ అవుతుంది అన్నది సంకల్పం అయితే, మేనిఫెస్ట్ అయ్యేదానికి ఏది ఏమైనా అడ్డొచ్చేవి కొన్ని ఉంటాయి, అవన్నీ వికల్పాలు. ఓకే, ఓకే. నేను ఇక్కడి నుంచి 10 hours మెడిటేషన్ చేస్తాను, సంకల్పము. దోమ వచ్చింది, అది వికల్పం అన్నమాట. సో సంకల్ప వికల్పాలు అంటే నువ్వు అనుకున్నది ఏదేమైనా చేస్తా అనుకోవడము, నువ్వు అనుకున్నది ఏదైనా చేస్తా అనుకుంటే దానికి అడ్డొచ్చేవి చూసి అట్లా చేయలేకుండా పోతుందని ఇటువైపు పోవడం. అంటే నువ్వు ధ్యానం వదిలేసి దోమ వెంట పడ్డావు, వికల్పం వెంబడి పడ్డావు. మళ్ళా గుర్తొచ్చింది, దోమ గుర్తే కుట్టింది, జై సీతారామన్ మళ్ళీ కూర్చుందాం, ఇప్పుడు కాలు తిమ్మిరి ఎక్కింది, మళ్ళీ ఇటువైపు వెళ్ళింది. సంకల్ప వికల్పాల మధ్య మన మనిషి కొట్టుమిట్టాడుతుంది. ఇట్లా ఆలోచనల యొక్క స్వరూపం కంప్లీట్లీ వేరే. మీకు వచ్చే 99% ఆలోచనలు మీవి కావు. ఇది సరైన ఆలోచన. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇది తెలుస్తుంది. మనం బయటికి రాగానే 4th floorలో ఒక డ్రాయర్ ఉంటుంది, అది పైనుంచి పడ్డదని తెలుసుకున్నట్టు నీకు మైండ్లో పడే అన్ని ఆలోచనలు మీవి కావు. ఆ పక్కింటోడివి, మీ భార్యవి, మీ కొడుకువి, సినిమా స్టార్స్వి వస్తూ ఉంటాయి. మీరు ఆచరించగలిగిందే మీ ఆలోచన. ఇప్పుడు చెప్పండి చూద్దాం. మీరు ఏదైతే ఆచరిస్తారో అదొక్కటే మీ ఆలోచన, మిగతావి మీ ఆలోచనలు కావు. అన్ని ఆలోచనలు ఎన్నొచ్చినా కొన్ని మాత్రమే పట్టుకుంటున్నాయి. నేను అంటున్నది ఆచరిస్తే వెళ్ళిపోతుంది, అది ఓకే పట్టుకుంటుంది కదా, అదే ఆచరిస్తే వెళ్ళిపోతుంది. ఓకే, పోనీ స్పెసిఫిక్ ఒకటి పట్టుకున్న ఆలోచన చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఏదో నన్ను మీరేదో అన్నారు ఒకటే, తద్వారా అది ఆలోచన కాదు. ఇప్పుడు ఆలోచన అంటే మనకు 2 ఉన్నాయి,
నాకు వచ్చే ఆలోచనలు నేను చేసే ఆలోచనలు అని. ఓకే. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదు? వెరీ గుడ్. అవును. సో నాకు వచ్చే ఆలోచనలు అనంతము, ఓకే. నేను చేసే ఆలోచనలు కొన్ని, ఓకే. అందులో నేను ఆచరించేవి కొన్ని. ఓకే. నాకు వచ్చే ఆలోచనల్లో నేను ఎంచుకొని దాన్ని మళ్ళీ నేను ఆలోచనగా చేస్తాను. ఓకే. సో ఈ ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అందుకని నిజంగా మన మనసులో వేవేల ఆలోచనలు ఏమొస్తలేవు, 5-6 ఆలోచనలు వేవేల సార్లు వస్తున్నాయి. ఓకే. కొడుకు అనే ఆలోచన 1000 సార్లు వస్తుంది, భార్య అనే ఆలోచన 1000 సార్లు వస్తుంది, డబ్బు ఎట్లా అన్న ఆలోచన 1000 సార్లు వస్తుంది. కానీ ఎక్కువ ఆలోచనలు ఏం వస్తలేవు, ఓకే. ఎక్కువ ఆలోచనలు రావు. ఎందుకంటే సమాచారం మీరు ఏది ఫీడ్ చేస్తున్నారో అదే ఆలోచనలు అవుతుంది అంతే. ఓకే. కానీ మీరు అన్నది ఎవరన్నా ఏదన్నా అంటే ఇది ఆలోచనకు సంబంధించిన విషయం కాదు, ఓకే. ఐడెంటిటీకి సంబంధించిన విషయం. ఓకే. ఆలోచన అనేది జస్ట్ నది మీద అలల్ లాంటిది, ఓకే. అది దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. ఐడెంటిటీ అన్నది నేను ఇది అని ఫిక్స్ అయిన ఆలోచన. ఓకే. ఎగ్జాంపుల్, మీరు కాషాయం కట్టుకుంటున్నారని భార్యకు తెలుసు, కానీ ఒకరోజు ఆమె ప్యాంటు షర్ట్ గిఫ్ట్గా ఇచ్చింది. అప్పుడు మీకు కోపం వస్తుంది. అంటే నేనేమో మీకు తెలీదా నీకు, నేనేం కట్టుకుంటానని తెలిసినా కూడా అట్లా ఇట్లా ఇస్తావు అనే చర్చ వస్తుంది. అంటే నేను ఇది అని మీరు ఫిక్స్ అయ్యి అది అందరూ ఒప్పుకోవాలన్న తాపత్రయంలో ఈ ప్రపంచం అంతా బయలుదేరింది. నేను ఇది అన్న భావన పడిపోతే ఎలాగున్నా పర్వాలేదు అని ఒక ఫ్రీడమ్ వస్తుంది. అందుకని మనం చేసే 5 ఆలోచనలు, ఊహ అంటేనేమో ఆచరించలేని ఆలోచన, ఆచరించగలిగే ఆలోచన దర్శనం, అయితే ఒక దార్శనికత అంటారు కదా అది. తర్వాత భయపెట్టే ఆలోచన ఏతుందో అది భ్రాంతి. ఓకే. భయపెడుతూ అది ఉందనిపిస్తుంది కొన్నిసార్లు, అది భ్రమ. ఓకే. ఆలోచన ఆచరించలేవు కానీ అది అబ్స్ట్రాక్ట్గా ఉంది, నీ ఆధీనంలో లేకుండా అది కల అయింది. అన్ని ఆలోచనలే. సో ఈ అన్ని ఆలోచనలు మనుషులకు ఉన్నాయి. ఒక జ్ఞానికి తాను ఏది ఆచరించగలడో ఆ ఆలోచన మాత్రమే వస్తుంది, వేరే ఆలోచన తనకు రాదు. ఎందుకంటే తాను ఎరుకలో ఉండిన కారణంగా తన శరీరము, తన మనస్సు, తన చుట్టుపక్కల ఉన్న మనుషులు, తన నేటివిటీ, తనకున్న వాతావరణ పరిస్థితి, తనకున్న మేధస్సు, ఇవన్నీ తనకు తెలిసిన కారణంగా అతను ఎప్పుడూ సాధ్యం కాని ఆలోచన చేయడు. ఒక అజ్ఞాని లేకపోతే ఒక చైల్డిష్ పర్సన్ లేకపోతే స్టూడెంట్ చేస్తాడు సాధ్యం కాని ఆలోచనలు. అరే ఒక వారంలో బెంజ్ కారు కొనాలి అనొచ్చు. అతనికి డబ్బు గురించి అవగాహన లేదు, తన పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు కాబట్టి అట్లా అన్నాడు. కానీ ఒక 50 ఏళ్ల మనిషి కారు అంటే ఏ కారు అనే మాట తన నుంచి బయటికి రావడంలో తనెవరు, తన ఆర్థిక పరిస్థితి ఏమిటి అన్నీ కలిపే వస్తుంది. అంటే ఎరుక నుంచి వస్తుంది. మన స్థాయికి సెకండ్ హ్యాండ్ కారు కొందాం ఏదన్నా శాంత్రు అట్లాంటిది అన్నాడు. ఇది సత్యం అనమాట. ఇట్లా వస్తుంది, ఆచరించే యోగ్యంగా వస్తుంది. అది నచ్చుతుందో తర్వాత. అందుకని సంకల్ప వికల్పాలు చాలా అరుదుగా ఉంటాయి మనిషికి. అంటే ఏదన్నా ఒక ఉన్నత లక్ష్యము, ఏదన్నా ఒక కరెంట్ని అంటే ఒక ఫోర్స్ని మీరు బ్రేక్ చేసి, ఇంకోటి సంకల్ప వికల్పం వచ్చిందంటే సమయం వచ్చింది. సమయం లేకుండా సంకల్పం లేదు. సంకల్పమే దాదాపు లక్ష్యానికి పర్యాయవాచిగా చెప్పొచ్చు. అవును, సంకల్పం లేకపోతే అది కాదు కదా. అందుకని ఎప్పుడన్నా లోకహితం కోసమైతే సంకల్పం ఓకే, వ్యక్తిగత స్వార్థం కోసం సంకల్పం అంత మంచిది కాదు. ఓకే. అయితే ఇప్పుడు ఒకసారి మీరు ఏదో అన్నాక అయిపోయింది, మీరు అన్నారు ఐడెంటిఫికేషన్కి సంబంధించిన విషయం అయిపోయింది, మీరు వెళ్ళిపోయారు. నేను మాత్రం అది మీకు ఇష్టం కాబట్టి. ఓకే. అంటే ఏది ఇష్టమో అదే మీ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది బేసికల్గా. ఓకే. ఇప్పుడు భగవద్గీత శ్లోకం గుర్తుండదు, యూ డోంట్ లైక్ ఇట్. అవును. కానీ బాడకం అంటే గుర్తుంటుంది. ఓకే. సో అందుకని జస్ట్ దిశ మార్చుకోవాలంతే. రెండోది, దీనికి ఇంకా లోతైన అవగాహన ఒకటి ఉంది. ఎవరు ఏదైనా అనని అది మీరు అవునా కదా చెక్ చేసుకొని తీసుకోండి దాన్ని. కాదు అప్పుడు ఇంకా పట్టుకోదు, ఇంకా అప్పుడు పట్టుకోదు, అది పట్టుకో. అదే ఇప్పుడు ఉదాహరణకి మీ పేరు ఉండి జోసెఫ్ బాగున్నావు అంటే నేను జోసెఫ్ని కాదండి అని ఎట్లా అంటారు? అదే ఎవడన్నా నువ్వు ఒక అసమర్థుడిరా అంటే నీకు అట్లా అనిపిస్తుంది కానీ అట్లేం లేదే అని చెప్తారు. అట్లా హర్ట్ అవ్వడం ఎక్కడా లేదు. ఓకే. హర్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు తెలిసిన 5-6 మంది మధ్యన మనం నేను నా గురించి అనుకుంటున్నది వాళ్ళతో ఒప్పించాలి అన్న ప్రయత్నంలో హర్టింగ్ ఉంటుంది. అదర్వైజ్ అసలు హర్ట్ అవ్వడం అనేది పెద్ద ఫిజికల్గా హర్ట్ అవ్వడం ఉంది, మానసికంగా హర్ట్ అవ్వడం అనేది అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు. మీరు కుక్కని తిట్టండి, హర్ట్ కాదు అది. అవును. కానీ కట్టెతో కొడితే కాలిరుగుతుంది దానికి, మనిషికైనా అంతే. అందుకని ఫిజికల్ హర్ట్ ఒక్కటి రియాలిటీ, సైకలాజికల్ హర్ట్ అనేది అతిపెద్ద అబద్ధాల్లోకి ఈ ప్రకారం అంతే. విచారణ ద్వారా లేదు, అసలు లేదు.
వాడు ఆపాదించుకో. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నన్ను ఎవడన్నా బేవకూఫ్ అన్నాడు అనుకో, నేనైతే వాడు నేను అయ్యిందే అని ఉన్నాడు, అందుకని హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను బేవకూఫ్ కాదనుకోండి, నేను కాదని చెప్తాను, తద్వారా హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గరకు వస్తే ఒక విషయం ఇదే చెప్పాను, భార్యాభర్తలు ఎదురు వచ్చి నన్ను తిడుతుందండి ఆమె అన్నాడు. తిట్టదని చెప్పాను నేను. తిడుతుంది కాదు, నువ్వు తెలియట్లేదు, నువ్వెవరు నువ్వు తెలియలేదు కాబట్టి ఆమె తిడుతున్నావు అంటున్నావు. నువ్వు సోల్గా కనుక ఉండుంటే, ఆమె సోల్గా ఉండి నువ్వు సోల్ అనుకుంటే తిట్టేవాళ్ళు లేరు కదా, అట్ట అయ్యేవాడు లేడు కదా. అట్లా అర్థమైతే బాగానే ఉండలే. ఓకే, అంటే అది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఓకే, ప్రాక్టికల్గా ఒక ఇద్దరికి సంబంధించి సత్యం ఎప్పుడు లేదు. ఓకే, ఒక సత్యం వ్యక్తిగతమే. అవును, అంటే ఇద్దరికి కలిసి ఆకలవడము, ఇద్దరికి కలిసి ఏకకాలంలో నిద్ర రావడం ఎట్లా లేదో, ఓకే, ఇద్దరికి సత్యం అర్థం కావడం, ఇద్దరికి జీవితం అర్థం కావడం అనేది ఎప్పుడు లేదు. కరెక్ట్. అందుకే ఒడంబడిక చేసుకుని లైఫ్ కొనసాగించాలి. అంటే ఒక పెద్ద మనిషిని పిలిచి వంటకు సంబంధించిన షరతు, డబ్బుకు సంబంధించిన ఒక షరతు, పిల్లల పెంపకానికి సంబంధించిన ఒక షరతు, బంధువులు వస్తే ఎట్లా ఉండాలని ఒక షరతు, ఇది ఒక పేపర్ రాసుకొని పాటిస్తే అసలు కుటుంబంలో ఏ గొడవలు రావు. మీరు వంట చేస్తారు, నేను కూరగాయలు తెస్తాను, అయిపోయింది. శనివారం నేను వంట చేస్తాను, నువ్వు కూరగాయలు తీసుకురా, అయిపోయింది. ఈ షరతు ఒప్పుకుంటే జీవితంలో గొడవ లేదు. బంధువులు వస్తే, బంధువులు వచ్చిన ఎప్పుడైనా సరే మనం లోపలికి వెళ్ళి ఇద్దరం పరస్పర అంగీకారం తర్వాతనే వాళ్ళకి ఆహారం పెట్టాలా వద్దా నిర్ణయానికి రావాలి. ఈ షరతు లోబడుకున్న తర్వాత మన ఆర్థిక పరిస్థితి బాగుంటే భోజనం బయట చేపిస్తాం, లేకపోతే ఎవరు వచ్చినా మనం తినేదే వండి పెట్టాలి, నో స్పెషల్ ఫుడ్. ఇది అంగీకారం అయిపోతే ఏ గొడవ లేదు. కానీ అసలు చర్చించదే. ఒక చీరాంచు గురించి చర్చించినంత జీవితం గురించి ఎప్పుడు చర్చించింది ఈ సమాజం? ఎప్పుడు చర్చించాలి. అసలు జనాలకి ఫైటింగ్ లేకపోతే ఎందుకు బతుకుతున్నారో డౌట్ వస్తుంది. నా అబ్జర్వేషన్, దే వాంట్ ఫైటింగ్. అంటే అప్పుడు కావాలి మస్తుంటుంది అసలు అట్లా. అందుకని ఇంకా కొట్లు అడుకోవాలని నా కోరిక. తర్వాత ఇప్పుడు ఈ రమణ మహర్షి గారు చెప్పినట్టు ఆ మూలాన్ని ఎతికి అణిగిపోతాము అనేది ఆలోచనలు అణిగిపోతామే ఆయన చెప్పింది. ఇప్పుడు అది నిజమా కాదా? ఎట్లా? దానికి ఏం చేయాలి నేను అంటున్నది, ఇది మీరు ఎప్పుడన్నా విచారణ చేశారా, లేకపోతే తెలియదని అడుగుతున్నారా? నేను విచారణ చేసింది, నేను తెలుసుకుంది ఏంటంటే ఆయన చెప్పింది నాకు అర్థమైంది. వచ్చినప్పుడు ఏదైనా ఒక ఆలోచన వచ్చినా అది ఎవరికి వచ్చిందో విచారణ చేసుకున్నప్పుడు అది నిజం కాదని తేలింది నాకు. ఎట్లా అంటే ఆ రెండో అహం అనే స్ఫురిస్తున్న నేను అనే దానికే కానీ ఒరిజినల్ నేను నిజంగా ఇంత కాంప్లికేట్ చేస్తే అసలు మనం ఆచరించగలుగుతామా? ఎవ్వరు ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు చెప్పింది వింటే మీకు అర్థమైందేమో, మీ అదృష్టం బాగుంది. ఇది అర్థం చేసుకోవడానికి అంత ఇప్పుడు నేనెవరు, నా అహం అంటే అవి ఎట్లా కాదు. ఒక సాధారణమైన, ఇప్పుడు అత్యంత తేలిగ్గా ఉన్నదే ఆచరించబడుతుంది. ఇప్పుడు నేను నాలో కలిసిపోయిన నా ఆహాన్ని ఇట్లా చెప్పినాం అనుకో, అసలు ఏం చెప్పాడో కానీ భలే చెప్పాడు రా, అసలు అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మనసుని హృదయంలో అణిచివేయి అన్నదాన్ని ఒక తేలికైన పరిభాష. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరికి వాళ్ళు నిజంగా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఏ పుస్తక జ్ఞానం లేకుండా. ఇది చెప్పుకొని మనం ముగిద్దాం ఈ రోజుకి. మనసు అంటే ఆలోచనల కలయిక. ఇది ఒక స్టెప్. ఇది ఎవరికి వాళ్ళు అవును అనుకోండి ఊరికి, అవును అంటే ఇది కరెక్టే. తర్వాత ఇప్పుడు మనసుతో పనిచేయడం అంటే నీ స్వార్థం, నువ్వు బెనిఫిట్ అవ్వడం కోసం నీ మనసును ఉపయోగించుకుంటే నువ్వు మనసులో ఉన్నట్టు. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి. ఇప్పుడు నేను మనసుతో మీతో మాట్లాడుతున్నాను అనుకో, నా బెనిఫిట్ని బేస్ చేసుకొని నేను మీతో చర్చ కలుపుతున్నా. ఒక కిరాణం కొట్టువాడు, తర్వాత ఎవరన్నా ఒక ప్లాట్ అమ్మడానికి వచ్చాడు, అతను మనసును ఆధారంగా మీతో చర్చ కలుపుతాడు. ఎందుకంటే అతను ఏం మాట్లాడినా తను బెనిఫిట్ అవ్వడానికి తప్ప నువ్వు బెనిఫిట్ అవ్వడానికి కాదు. ఇది ఇంతవరకైతే కరెక్ట్గా అర్థమైంది. అందుకే నేను అమ్మాయికి మనసు ఇచ్చాను అంటారు. అంటే అర్థమైంది, కులం చూశాను, మతం చూశాను, ఆస్తి చూశాను, తద్వారా నేను పెళ్లి చేసుకుంటే నాకు బెనిఫిట్ ఉంటుందని అర్థం. మరి హృదయం అంటే ఏమిటంటే ఈ స్వార్థం లేకుండా నువ్వు ఒక సహాయం చేయడం. ఇప్పుడు మనస్సుని హృదయంలో అణిచివేయమంటే నీ మనస్సులో ఉన్న స్వార్థం తీసేసి అప్పుడు మనసే హృదయంగా మారుతుంది అని దాని యొక్క. అంటే మనం ఏదైతే వాటర్ చెత్తగా ఉందో దాంట్లో చెత్త తీసిస్తే అదే గంగా నది, మూసీ నదే గంగా నది, లేదా మూసీ నది నీరే శుద్ధమైన నీరు. ఎట్లనో మనసే హృదయం, తర్వాత హృదయమే ఆత్మ కూడా అయింది. ఎట్లా అంటే ఈ ఫ్లక్చువేషన్ నాది నీదిలో ఉన్నప్పుడు మనసు అయింది,
స్వార్థం పోయిన క్షణం నువ్వు హృదయంతో, అంటే ప్రతిరోజు ఒక క్షణమున హృదయంతో ఉంటున్నావు. Yes, నీళ్ళు ఇచ్చిన ప్రతి క్షణం నువ్వు హృదయంతోనే ఇస్తున్నావు. బంగారం ఇస్తే మనసుతో ఇస్తున్నట్టు, ఎందుకంటే అక్కడ స్వార్థం ఉంది. నీళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి సార్, పర్వాలేదండి అంటే ఒక రకమైన ఈజ్ ఉంటుంది. అక్కడ లేదు, బంగారంలో అట్లా ఉండదు. హృదయంతో ఉంది. అందుకని జ్ఞాని ఎప్పుడు బంగారం పెట్టుకోలే వాళ్ళు. నీళ్ళు ఇచ్చారు, అన్నం ఇచ్చారు అంటే ఇది పెట్టుకుంటే మనసు వస్తుంది. ఏదేది కాస్ట్లీ ఉందో అది మనసు తీసుకొస్తుంది. అందుకని ఒకవేళ వాళ్ళ ఆధీనంలో ఉండే ట్రస్ట్కి అప్పగిచ్చారు, వాళ్ళ దగ్గర ఏం పెట్టుకోలే, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగానే ఉన్నారు. అందుకని ఈ ఫ్లక్చువేషన్లో మనసుని మధ్య మధ్యన హృదయాన్ని అనుభవిస్తున్నాడు మనిషి. హృదయపూర్వకంగా మాట్లాడుకున్నావు అంటే నేను బెనిఫిట్ అవ్వడానికి మాట్లాడలేదు, నువ్వు బెనిఫిట్ అవ్వడానికి నువ్వు మాట్లాడలేదు, మన ఇద్దరితో ఒకరికొకరి బెనిఫిట్ లేకపోయినా మాట్లాడుకున్నామని ఆ హృదయపూర్వక చర్చకి ఒకటి. అట్లా అదే థాట్ ప్రొవోకింగ్ కాన్వర్జేషన్ అంటే ఇద్దరు బెనిఫిట్ ఓరియంటెడ్గా ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నట్టు. ఓకే. సో ఇప్పుడు మనం కుటుంబ సభ్యులతో మనసుతో మాట్లాడుతున్నామా, హృదయంతో మాట్లాడుతున్నామా? మనసుతో ఏదైనా ఇస్తున్నామా, హృదయం? ఇప్పుడు చెక్ చేసుకోండి ఇంటికి వెళ్ళి. మీరు ఏదైనా ఇస్తే హృదయంతో ఇస్తే డోంట్ ఎక్స్పెక్టేషన్ అని, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏది ఇచ్చినా హృదయంతో ఇచ్చినట్టే. ఎక్స్పెక్టేషన్ చేసి ఇస్తున్నారు అనుకోండి, అది మనసుతో ఇచ్చినట్టే. సలహా కానీ లేకపోతే వస్తువు కానీ బంగారం కానీ ఏదైనా సరే, చివరికి మీరు పెళ్లి కూతురుకు పెట్టే చీర అయినా సరే మీరు ప్రతిగా ఏదన్నా ఆశించిస్తే అది మనసుతో చేసిందే. సో మనసుతో చేసింది ఎప్పుడు మిమ్మల్ని ఈ ప్రాపంచిక విషయాల్లో పట్టి ఉంచుతుంది, అది లాభ నష్టాల్లోనే ఉంచుతుంది. అది హృదయంతో ఇచ్చింది ఎండ్, దానికి కొనసాగింపు లేదు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు, ఎండ్ అయిపోయింది, ఆ రోజు నీళ్ళు ఇచ్చాను మీరు నాకు ఇవ్వలేదండి అన్న ప్రశ్నే లేదు. ఇంకా 20 ఏళ్ళైనా ఆ చర్చలోకి రాదు. హృదయంతో చేశాడు. ఇప్పుడు నా హృదయంతో నేను నీకు నా ఆస్తిని ఇచ్చాను చర్చలో లేదు, ఇంకా లేదు. ఇంకా మనసుతో ఇస్తే ఇచ్చానండి 6 ఏళ్ళు అయింది, ఆయన నాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఇంకా ఏదో ఆయన దగ్గరకు వస్తే బాగుంటుందని ఇచ్చాను, ఇప్పుడు ఏమి లేదుగా అని ఏదో వస్తుంది ఇదంతా. మరి ఆత్మ ఎప్పుడైందంటే ఈ మనసు అట్లా వచ్చిపోయి మధ్య మధ్యన నిష్కల్మషంగా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇస్తే హృదయం ఆవిర్భావమైంది. మళ్ళీ హృదయం పోయి మళ్ళీ మనసు ఇట్లా వస్తుంది. ఇది లైఫ్ ఎక్కువ శాతం ఇట్లే ఉంటుంది. కానీ వెరీ రేర్లీ శతాబ్దంలో ఒకసారి ఇలా ఉన్న మనసు హృదయంతో ఇస్తే చాలా బాగుంది అని ఇటుపక్క రాలేదు వాడు. ఇక ఏదున్నా నిష్కామంగా ఇచ్చేస్తున్నాడు, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇస్తున్నాడు. అందుకే అట్లాంటి వాళ్ళతో చాలా గొడవలై ఇంట్లోకి నిలగొట్టారు వాడిని. 1000 రూపాయలు ఉంటే తీసి ఇచ్చాడు, భార్య పిల్ల కొట్టింది ఒకటి. నీ అబ్బా నువ్వు ఏమనుకున్నావు అంటే, ఇది నేను మనసులో ఉండలేనమ్మి, మనం సెలవు తీసుకుంటాం అంటే ఏది ఉంటే అది ఇచ్చేయడం, ఇంకా లేదా నాకేది మాకు అన్నాడు అంతే. ఇది చిన్న కథ కూడా ఉంటుంది. రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో ఒక సభకు పిలిచారంట. అక్కడ వాళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు, కాంపిటీషన్. అక్కడ ద్వారకానాథ్, తర్వాత హృదయనాథ్, వీళ్ళంతా అందులో డబ్బున్న వ్యక్తి ఒక అతను వచ్చి పరమహంసకి ఆ రోజుల్లో అప్రాక్సిమేట్లీ ఒక 1000 రూపాయలు వచ్చి, గురువుగారు వాళ్ళు ఆడిన తర్వాత పాడిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఇది మీరు ఇవ్వాలి మీ చేతుల మీద అంటే ఆయన సరే అన్నాడు. పోయి ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు హృదయంలో ఉన్న మనిషి. ఆ తర్వాత వాళ్ళంతా లైన్లో వస్తున్నారు, 11 మందో 12 మందో. ఫస్ట్ అమ్మాయికి 1000 ఇచ్చాడు. దాంతో కాదు ఈ 1000 రూపాయలని 12 మందికి ఇవ్వాలి, అది నా చేత కాదు, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసిన, నెక్స్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇస్తే ఇస్తాను, లేకపోతే అదే నువ్వు చూసుకో అన్నాడు. అట్లా కాదండి, మీ చేతుల మీదనే మీరు ఒక పని చేయండి, ఇది డివైడ్ చేసి మీకు ఇస్తాను. అట్లా డివైడ్ చేసి ఇచ్చాడంట. అంటే 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 12 మంది ఉన్నారు, 1200 ఉన్నాయే. ఫస్ట్ వ్యక్తి వస్తే మీరు 100 ఇవ్వాలి. ఇది ఎంత హెవీగా ఉంది కాంటెక్స్ట్, నువ్వే ఇచ్చుకోరాదు అంటే, లేదు మీరే ఇవ్వాలి మీ చేతుల మీద కానీ. సరే, ఆ తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నిజంగా ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఈ 100 కలిపేశాడు. అంటే ఆనందమై వచ్చి రాగానే ఇట్లా కలిపి ఇచ్చేశాడు. మళ్ళీ ఆయన అంటే ఏంది ఇట్లా చేశారంటే, అప్పుడు పరమహంస చెప్పింది మాట, నేను ఇస్తే ఇట్లాగే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. ఈ విభజించి నువ్వు ఇచ్చుకోపో, నన్ను విముక్తి చేయి నీ నుంచి. పరమహంస నుంచి ఇంకా ఆయన ఇచ్చి పంపించాడు. ఇవన్నీ ఆ 100 రూపాయలు అన్నీ ఇవ్వండి అని మళ్ళీ సమానంగా. ఆయనది సమన్యాయము, పరమహంసది ఎగ్జిస్టెన్షియల్ న్యాయం, హృదయం నుంచి. మిగతా వాళ్ళ సంగతి అని కాదు, అసలు ఉంటే ఇచ్చేయడమే. అట్లా అసలు ఇది లెక్కలు వేసుకోవడం అట్లా ఉండదు. అందుకని ఇది మనసు నుంచి అట్లా వచ్చి 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 ఒక్కసారి హృదయపూర్వకంగా ఇస్తే ఆత్మలో అంటే కలిగిన ఒక ఆనందం ఉంటుంది నీకు. అసలు ఎప్పటికన్నా నీళ్ళు ఇస్తే మనకు చిన్న స్టెయిన్ కూడా పడదు. ఈ నీళ్ళు వీళ్ళు తిరిగి తీసుకోవాలి, ప్రతిసారి వీళ్ళకి ఇస్తున్నాం కానీ వీడు మనకు ఎప్పుడు ఇవ్వట్లేదు, మేము ఇచ్చిన నీళ్ళలో అదేంటి పర్సంటేజ్ ఇట్లా ఉంటుంది, దాంట్లో అట్లా ఉంటుంది, మాది ఆల్కలైన్ వాటర్, మీరు అది అట్లా ఇది ఏమి ఉండదు. అసలు థాట్ ప్రాసెస్సే ఎండ్ అయిపోయింది కదా. ఇది చాలా బాగుందని గుర్తించిన వాడు యోగి అయ్యాడు.
ఎస్. ఇప్పుడు అట్లా నిలిచిపోయినప్పుడు వాడే ఆత్మ అయ్యాడు అనమాట. అంటే హృదయ స్థితి నిలిచిపోతే అదే ఆత్మస్థితి, ఇంకా కలుషితమే లేదు, వాడి దగ్గర ఏమీ లేదు, వాడు ఒక మాధ్యమంగా ఉన్నాడు. ఇది వాళ్ళకి ఇచ్చి అంటే తీసి వాడికి ఎవరో పళ్ళు ఇచ్చారు, పళ్ళు తీసుకున్నాడు, ఇది మీరు తినంటే ఎవరో వచ్చి ఆకలి ఎత్తుందో పంచడం అయిపోయింది. సో అల్టిమేట్ ఆనందము ఇక్కడ ఉంది, ఈ మాధ్యమంగా ఉండడంలో ఉందని. ఇది నేను ఒక ప్రపంచంలో ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్నందుకు కొన్ని ప్రాపంచిక విషయాల మీద నేను దృష్టి పెట్టాను. నేనే ఒక 600 ఏళ్ళ క్రితం లేదా 70 ఏళ్ళ క్రితం పుట్టినా అసలు నా కోసం ఫోన్ కూడా ఉంచుకునేవాడిని కాదు. ఇప్పుడు అనివార్యం అయిపోవడం వల్ల అది లేకపోతే డిపెండెన్సీ వస్తుంది కనుక కొన్ని నేను నా ఆధీనంలో పెట్టుకొని మిగతా అన్ని విషయాల్లో హృదయంతో పనిచేస్తున్నాను. కొన్ని విషయాల్లో అక్కడ హృదయం ఏమి లేదు, మనసే ఉంది, ట్రాన్సాక్షన్ ఉంది, దాన్ని గుర్తిస్తున్నా. అంటే ఇప్పుడున్న కాంటెంపరీలో ఈ జ్ఞానం అవసరం లేకపోతే మనల్ని చెట్లు పట్టించేస్తారు అట్లా. అంటే ఒకప్పట్లాగా ఒక పరమహంస లాంటి వాడు లేకపోతే వివేకానంద ఒక రోడ్డు మీద పడుకుంటే స్వామీజీ మీరు ఎవరో మా ఇంటికి వచ్చి పడుకోండి అనే రోజులు లేవు. స్వామీజీ ఎవరు ఆధార్ కార్డు చూపి అని అడుగుతారు ఇప్పుడు. అంతే. ఇప్పుడు ఎవడిని నమ్మే స్థితి లేదు. రెండోది చట్టం చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినా నువ్వు ఒక ప్రిమిసెస్ పెట్టుకొని చేయాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ప్రీచింగ్ చేయడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి లేదు, అర్ధరాత్రి పార్క్లో పడుకోనియరు, ఇంపాసిబుల్. తర్వాత ఒకప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అమ్మాయిల్ని స్వామీజీలు భుజం మీద చేశారు, ఇప్పుడు లీగల్ కేసులు అవుతున్నాయి. అంటే అతనికి ఆడ మగ అన్న తేడా లేని ఒక అవగాహనలో చేశాడు. ఇప్పుడు అది కుదరదు, కెమెరాకి అవన్నీ పనికిరావు. నీకు అంత జ్ఞానం ఉంది, ఆ మాత్రం తెలియదా స్వామి అని చెప్పి శిక్ష ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు అసలు అవేమి లేవురా అని చెప్పి అది తెలియదు కదా. అందుకని ఇప్పుడున్నవాడు అన్ని తెలుసుకోవాలి. ఎక్కడ సీసీ కెమెరా ఉందో తెలుసుకునే జనాలతో మాట్లాడు, రికార్డ్ అవుతుందో తెలుసుకుని సత్యం మాట్లాడు, లేకపోతే ఇరుక్కుపోతావు. చాలా మంది ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నేను అనుకోండి జీవితంలో ఇరుక్కోను, ఎప్పుడు చుట్టుపక్కల ఏముందో నేను ఎరుకలోనే ఉంటాను. ఇప్పుడు ఈ జనరేషన్లో అది అవసరం, అనివార్యం అట్లా. ఇప్పుడు అదే రామకృష్ణ పరమహంస రమణ మహర్షి టైంలో సీసీ కెమెరాలు ఆడియోస్ లేవు. అందుకే అప్పుడు ఎవడన్నా ఒక బస్సు మీద రాయి ఇసిరేస్తే తర్వాత నేను ఇసరలేదండి మా వాడు ఇంట్లోనే ఉన్నాడని చెప్తే వెళ్ళిపోయారు పోలీసులు. ఇప్పుడు అట్లా కాదు, అట్లా మీకు అనిపించింది కానీ మా తన ఫోటో ఉంది, రా ఇది నువ్వే కదా అంటే వాడు కూడా నో చెప్పలేనంత క్లియర్గా ఉంటుంది ఫోటోలో. అసలు అవును మమ్మీ నేనే ఉన్నట్టున్నా అని చెప్తున్నారు ఇప్పుడు. అందుకని ఇప్పుడు కుదరదు ప్రపంచాన్ని ప్రకృతిని. అందుకే ప్రపంచం ప్రకృతి అనే ఒక విభజన చేసి లైఫ్ని చూస్తేనే నేను నా మనసులో క్లారిటీ వచ్చింది, లేకపోతే కుదరలే పొంతన. అందుకని ప్రపంచం అంటే మనసుతో ఆపరేట్ చేయదగ్గది, ఆధ్యాత్మికత అంతా హృదయంతో ఆపరేట్ చేయదగ్గది. అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసిందంతా ఆధ్యాత్మికము, నీ అవసరాల కోసం భుక్తి కోసం ఎక్స్పెక్టేషన్ కోసం చేస్తున్నదంతా మానసికము. ఈ చిన్న విభజనలో ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూతురికి ఏదైనా ఇచ్చి కూడా నువ్వు ఆశించావా, చివరికి రెస్పెక్ట్ అయినా కూతురికి ఆ తండ్రికి ఉన్నది వ్యాపార సంబంధమే, అంతకుమించి ఏమీ లేదు. అసలు ఇప్పుడు మ్యారేజ్ కూడా అంత బిజినెస్లే కదా, అంత బిజినెస్. హృదయం ఎక్కడది, హృదయాన్ని ఎప్పుడో బొంద పెట్టారు, అట్లాంటిది ఏమీ లేదు, అస్సలు లేదు. ఇప్పుడు మీరు చెప్పాలి అది ఊరికే అట్లా అందుకని రమణ మహర్షి చెప్పిన మనసుని హృదయంలో అణిచివేయి అన్నది లిటరల్ గా తీసుకోవడానికి లేదు. అంటే ఇక్కడ ఏదో ఉంది దాన్ని దీనికి అణిచివేస్తా అన్నది లేదు. దానికి ఈక్వలెంట్ స్టేట్మెంట్ మూసీ నదిలోనే గంగా నది ఉంది. అంటే మూసీ నదిని గంగా నదిగా మార్చు అంటే దీన్ని నీటిని మార్చేది ఏమీ లేదు, చెత్త తీసేస్తే అది నది గంగా నది అయింది. ఇంకా దానికి పులిహోరనే ప్రసాదంగా మార్చు అన్నది. పులిహోర ఉన్నది ఎప్పుడు అదే ఉంది. సో మనసు హృదయం వేరు సాక్షాత్కారం అనే మాట కూడా అన్నాడు. అలాంటివి ఏమీ లేవు, ఉన్నది ఒకటే ఉన్నప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనే మాట తప్పు అన్నాడు. అసలు లేదు అట్లాంటిది. అది చూసి ప్రత్యేకంగా లేనిది కాదు కదా, అది సాక్షాత్కారం చూడటం అంటే లేనిదని చూడాలి, ఉన్నదాన్ని మళ్ళీ ద్వైతం వస్తుంది. అందుకని స్పిరిచువల్ స్టేట్మెంట్స్ ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో తొందరగా విముక్తి లభిస్తుంది. మనం వెర్రిగా అర్థం చేసుకుంటే అది ఒడవది అది చాలా. అందుకని ఇది పూర్తి నా వ్యాఖ్య అన్నమాట. దిస్ ఈజ్ హౌ ఐ అండర్స్టూడ్. ఈ వ్యాఖ్య నాకు హెల్ప్ చేసింది, ఇది వేరే వాళ్ళు అవునని కాదని లేదు, కరెక్ట్ ఉంది. నేను హృదయంతో చేసే పని ఏమిటి, మనసుతో చేసే పని ఏమిటి అని మొట్టమొదటి నేను చూశాను. ఓహో ఎక్కడెక్కడ నేను ఆశిస్తున్నానో అక్కడ థాట్ లంకే ఏర్పడుతుంది. ఉదాహరణకి నేను ఇతనికి ఏదో ఇచ్చాను, ఇతని ద్వారా నేను ఒక ఉద్యోగం ఆశించాను, అతను వెళ్ళిపోయినా అతను గురించిన ఆలోచన
నా మనసులో అట్లా తిష్ట వేసుకొని కూర్చోవడం వల్ల నాలో ఆందోళన పుట్టింది, కోపం పుట్టింది, ద్వేషం పుట్టింది, తర్వాత రకరకాల వికారాలన్నీ పుట్టాయి. అదే హృదయం అంటే నేను నీళ్ళు ఇచ్చాను, అక్కడితో అయిపోయింది. ఓహో ఇలా ఇస్తే ఇలా, మా బుచ్చారెడ్డి గారు అందుకే చెప్పారు, ఎవరికన్నా ఏదన్నా ఇస్తే నీళ్ళలో ఇచ్చేయి, నీళ్ళలా ఇచ్చేయి. ఓకే. ఎవరికైనా ఏదన్నా నీలో వదిలిపెట్టాలనిపిస్తే ఇంట్లో చెత్తలా వదిలిపెట్టు, ఏదన్నా తీసుకుంటే గాలిలో తీసుకో అన్నాడు ఆయన. ఈ 3 స్థితుల్లోనే ఆపరేట్ చేయని చెప్పాడు. ఇది నేను చేస్తే నాకు 100% సత్యం అని నాకు అనిపించింది. ఇంకోటి అయ్యా, అట్లేమీ లేదు నీకు అట్లే ఇచ్చి చూడు, ఏం కాదు. అంటే నువ్వు ఎందుకంటే నీకు అవసరం ఉంది కాబట్టి, అందుకని ఇచ్చేది ఏదైనా హృదయపూర్వకంగా నీ ఇవ్వు. మిగతాది ముందే ఒక క్లారిటీకి రా, అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయకు. పేపర్ రాసుకుని ఇంకో నేను నీకు ఇది చేస్తానయ్యా, నాకు ఉద్యోగం ఇస్తాను, నువ్వు ప్రామిస్ చేసి ఒక పేపర్ రాసిస్తే ఈ సాయం చేస్తా, లేకపోతే వద్దని ఒక క్లారిటీతో చెయ్యి. సో లెట్స్ డూ బిజినెస్ విత్ బిజినెస్ మైండ్. అనవసరంగా ఎక్స్పెక్టేషన్ అంటే ఏంది, నువ్వు అతను అడగట్లే కానీ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నావు అనమాట. అది అయ్యే పని కాదు. దానివల్ల ఈ ఆలోచన తర్వాత నడుస్తూనే ఉంటుంది. ఆలోచన సజీవంగా ఉండడమే ఆందోళన. ద్వేషం అన్నా కూడా అదే కదా, అన్నీ అవే. రోగంగా మారటం లేవు కాదు, రెండు ఒకటే. నేను చెప్పుడు పులిహోరనే ప్రసాదం కాదా, అట్లనే మనసే హృదయము. అంటే ఏ మనసు అయితే ప్యూర్గా ఉందో, ఏ ఆలోచన అయితే ప్యూర్గా ఉందో అది హృదయం కింద లెక్క. కరెక్ట్. అట్లా చూస్తే ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో. ఆలోచన కరప్ట్ అయింది, నీవు నేను వస్తే మనసు వచ్చేసింది, హృదయం నుంచి వచ్చింది. ఇప్పుడు మనం హృదయం అంటే ఇదని కాదు, ఇది గుండె, ఇది హృదయం కాదు, ఇది గుండె. సో ఆధ్యాత్మిక హృదయం అన్నది ఇక్కడ లేదు. రమణ మహర్షి అన్నాడు ఇక్కడ ఉంటుంది అన్నాడు, చైనీసు అసలు ఎక్కడ ఉండదు అన్నారు. నేను అంటున్నా అది నీ చేష్టలో ఉంది అంటున్నా. ఇది ఒక చిన్న కథ ఉంటుంది. ఓ గురువు గారిని ఏదేమైనా రాంగ్ ప్రూవ్ చేయాలని శిష్యుడు అనుకున్నాడంట. అనుకొని ఆయన ఏదైనా సరే తెలిసినట్టు చెప్తాడు, అది కరెక్ట్ కూడా అవుతుంది. ఏదేమైనా గురువుని తప్పు అని ప్రూవ్ చేయాలని ఒక చిన్న పిట్టని తీసుకొచ్చి పిట్ట మెడకి వేలు పెట్టాడంట. అంటే ఇట్లా వస్తే చచ్చిపోతుంది. ఇప్పుడు చేతి వెనక్కి పెట్టాడు. ఇప్పుడు నా చేతిలో పిట్ట బతికిందా చచ్చిందా అని అడుగుతాడు గురువుని. వీడు ముందే ప్రిపేర్ అయ్యాడు. బతికింది అంటే నొక్కి చచ్చిందిగా అంటాడు, అంటే గురువు తప్పని. చచ్చిందంటే బతికే ఉందిగా అంటాడు. ఇట్లా 100% గురువుని రాంగ్ ప్రూవ్ చేయొచ్చు ఈ చిన్న రెడీలతో అని ప్రిపేర్ అయ్యే వచ్చాడు. వచ్చి నా చేతిలో పిట్ట ఉంది, అది చచ్చిందా బతికిందా జవాబు చెప్పండి అంటే గురువు ఇచ్చిన ఆన్సర్ అమేజింగ్ అనమాట. జవాబు నీ చేతిలోనే ఉంది నాయన అని చెప్తాడు. అట్లా నేనంటున్నా, హృదయమా మనసా నీ చేష్టలో ఉంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను ఈసారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నా, ఇవ్వండి సార్. ఇది హృదయపూర్వకమైన షేక్ హ్యాండ్ అంటే నేను ఏమి ఆశించకపోతే, అది మనసు లేదు అట్లా కాకుండా మళ్ళీ ఇవ్వండి. బాగా డబ్బు ఉన్నట్టుంది, మన నెక్స్ట్ బుక్ లాంచ్ 5 లక్షలు ఇస్తాడేమో సార్, మీరు చాలా మంచివారండి అంటే నేను మనసులో ఒకటి కల్పన చేసి షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఇది మనసుతో చేసింది. ఇప్పుడు నీ ప్రతి కదలికలో హృదయం ఉందా మనసు ఉందా? నేను చెక్ చేసి చెప్తున్నా, నా ప్రతి కదలికలో 99.99 హృదయమే ఉంది. అక్కడెక్కడ హృదయం కుదరదని చెప్పి మనసు తీసుకొస్తున్నా నేను తెలిసి. కొన్ని చోట్ల నేను మనసు తీసుకొస్తున్నాను, తీసుకురావాలి అవసరం. ఇప్పుడు నన్ను ప్రపంచం బతికియదు. ఇప్పుడు ప్రపంచం చాలా ఒక కాంక్రీట్ జంగల్ లాగా మారిపోయింది. కంపార్ట్మెంటలైజేషన్ వచ్చేసింది. కంపార్ట్మెంట్ అంటే ఎవరికి వాళ్ళు విభజించుకుంటున్నారు. ఇట్లా వీడి బౌండరీలకు వాడు వస్తలేడు, వాడి బౌండరీలకు వీడు వస్తాడు. మరి నా బౌండరీలో నాకు ఫుడ్ కావాలి, నాకు ప్యాలెస్లు అక్కర్లే, కానీ నా చుట్టూ మా నాయనమ్మ ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ ఇస్తాలి, వాళ్ళకు షెల్టర్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. అందుకని ఆ కొన్ని విషయాల్లో మనసును తీసుకొస్తున్నా. ఒకవేళ నేను ఒక్కడే అనుకో, అసలు అది కూడా అక్కర్లేదు, నేను ఎక్కడన్నా తింటాను పడుకుంటాను, కానీ మా అమ్మని అట్లా నాతో పడుకోమని చెప్పలేను. నేను నా సత్యము నాదే, నా అవగాహన నాదే, అది నేను వేరే వాళ్ళని రుద్దకూడదని కూడా నాకు తెలిసింది. నేనున్న స్థితికి తొందరగా వచ్చేయండి అనేది కూడా ఒక రకమైన అహంకార స్థితే. నీ స్థితిలో నీకు బాగుంది అట్లే ఉండు, అప్పుడు మళ్ళీ అది ఆధిపత్యం అవుతుంది. మనసు అంటేనే అధార్మికమని, ఇంకా మనసు అంటేనే ధార్మికం ఎట్లయింది, నేననేది వచ్చింది కదా. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ధర్మము అనే మాటకి మూలార్థము శ్రేయస్సు అని.
కాదు, శ్రేయస్సు అని, శ్రేయస్సునిచ్చేది అని. ఇప్పుడు బంగారం అప్పిస్తే శ్రేయస్సు వస్తుందా? లేదు అందులో, అది ఓన్లీ బిజినెస్సే. ధార్మిక కార్యక్రమం అంటే ఏమీ ఆశించకూడదు. ఎస్. ఇప్పుడు చాలామంది నేను అన్నదానం చేస్తున్నారు అనుకోండి, అన్నదానం చేసి ఇది చేసి నాకు తృప్తి వస్తుంది అని చెప్పడం కూడా తప్పే, అది కూడా మళ్ళీ అక్కడ అధార్మికమే అది. ఎస్. అన్నదానము నీ ధర్మం అయ్యా, తృప్తి ఎక్కడిది? తృప్తిగానే ఉండి అన్నదానం చేయి, అన్నదానం చేసి తృప్తి కోరుకోకు. ఇప్పుడు నీ సోకాళ్ళు తృప్తి కోసం అంతమంది వచ్చి అన్నం తినాలనా? ఇది అంటే ఎంతమందిని కష్టపెడుతున్నావు నీ తృప్తి కోసం అన్నది చూడు ఎంత ఉంది. ఒకవేళ అసలు నేను చేశానని చెప్పినా కూడా మళ్ళీ అంతే. అందుకని ధర్మం అంటే నీ 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 యొక్క ఈ సమాజంలో నువ్వు నిర్వర్తించవలసిన ఒక కనీస బాధ్యత, ఒక యాక్టివిటీ అది. దాంట్లో పేరు ప్రఖ్యాతులు నువ్వు ఆశించడంలే, తృప్తి కూడా ఆశించట్లే, యు ఆర్ సాటిస్ఫైడ్. మోసుకొస్తానంటే కదా నేను పెట్టానంటే, మోసుకొని తిరుగుతున్నట్టే అది వస్తుంది. అందుకని మనసు బేరీజు వచ్చిందా, ఎక్స్పెక్టేషన్ వచ్చిందా, అధార్మికం అయిపోయింది. అలాగని తప్పు అని కాదు, ఇంకా అది వ్యాపారం లాగే చెయ్యి. ఎందుకు ముసుగేసుకొని నేను అన్నదానం పేరు మీద డబ్బు ఎందుకు రా జమ చేస్తావు? నువ్వు చెప్పు, నాకు డబ్బు కోసం అన్నదానం చేస్తున్నా అని చెప్పి ఎంత బాగుందో. అంటే అట్లా చెబితే నిజంగా డబ్బు తీసుకుంటే గిల్ట్ లేదు. నేను ముందే చెప్పానండి, నేను చేసేది డబ్బు కోసము, వచ్చిన దాంట్లో కొంత అన్నదానం చేస్తున్నాను. ఇప్పుడు కొంత అన్నదానం చేసి ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు, అలా జరుగుతుంది. నేను తప్పనట్లే, అట్లీస్ట్ అన్నదానం చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ. అట్లా మీరు చెప్పినట్లుగా నేను కూడా ఒక దాని మీద మీరు చాలా సింపుల్గా చెప్పారు, నాకు చాలా బాగా అర్థమైంది, క్లారిటీ వచ్చేసింది. ఇంకా నాకు దీని గురించి ఇంక మళ్ళీ జీవితంలో ఎప్పుడు రాదు. బాగుంది. అది మీరు అన్నట్టు ఇందాక ఏదో కఠినంగా అదంతా చెప్పడం కంటే సింపుల్గా ఉంది ఇది. మీరు బాగుంది. అయితే ఇట్లా యజ్ఞం అనే దాని మీద కూడా మీలాగానే నేను కూడా చాలా చించుకుంటే ఒక మాటలో నాకు తెలిసిపోయింది ఏంటంటే, త్యాగ బుద్ధితో జీవించటమే యజ్ఞం అన్నాడు. ఓన్లీ వన్ వర్డ్, త్యాగ బుద్ధి. ఇప్పుడు మీరు చెప్పింది త్యాగ బుద్ధి. దీనికి అనుసంధానంగా మరి ఇంకో స్టేట్మెంట్ ఉంది, అసలు నీదంటూ ఏముందని త్యాగం చేస్తావు అనేది, అది ఒకటి ఉంది. మరి త్యాగం కూడా అహంకారం యొక్క పరిచయని. నిజంగా యాక్చువల్లీ అయితే నేను అనేది లేకుండా చేసినప్పుడు అది త్యాగం. అయితే మళ్ళీ నేను ఇక్కడ లేదు, మనసుతో చేయట్లేదు, హృదయంతో చేస్తున్నది. అది ప్రాక్టికల్ గా చేసి చూపి, నేను షేక్ హ్యాండ్ ఇచ్చి ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను హృదయంతో ఇస్తున్నానని ఒకటి, మనసుతో ఇచ్చానని ఒకటి. ఇది క్లియర్ గా అర్థమవుతుంది ఎవరికైనా. హృదయంతో ఇచ్చాడు అప్పుడు. అట్లా మీరు త్యాగం చేసేది ఏమిటి? లేదు, ఇప్పుడు ఒకప్పుడు యజ్ఞం ఎందుకు చేశారంటే, ఏది నీ ఆధీనంలో లేదో, ఏది నీకు అవసరమో అది నీకు ఎట్లా తెచ్చుకోవాలో తెలియక యజ్ఞం వచ్చింది ఎగ్జిస్టెన్స్లో. ఇప్పుడు వర్షం అనేది కావాలి నాకు, కానీ వర్షం నేను కురిపించలేను. మా బామ్మడికి చెప్పినా, ముఖ్యమంత్రికి చెప్పినా తీసుకురాలేడు. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అప్పుడు ప్రకృతికి మనం చేసే ఒక ప్రార్థన యజ్ఞం అయింది అట్లా. కానీ ఇప్పుడు పిల్లల కోసం కూడా యజ్ఞం ఏం చేస్తారు కదా, దాని అర్థమైంది, భార్య ట్రై చేసింది, భర్త ట్రై చేసింది, గురువుగాడికి పోయారు, తాయెత్తు కట్టుకున్నారు, ఉపవాసం చేశారు, అయినా కాలేదు, అప్పుడు యజ్ఞం వచ్చింది. అంటే మనం ఏమి చేసినా అయితలేదు, అట్లీస్ట్ దేర్ ఈజ్ సంథింగ్, దాని బ్లెస్సింగ్ ఉంటే అది మనిషి, అది దైవమా లేకపోతే పరాధీనమా లేకపోతే పరదేవతనా లేకపోతే ఏదా, అది మనకు అనవసరం. అప్పుడు కూడా సెల్ఫిష్ తో చేస్తున్నాడు, నా కోరిక అదే అంటున్నా. అంటే ఇప్పుడు మామూలుగా యజ్ఞం ఎవరు చేస్తారు అంటే, ఒక రాజు చేశాడు. అవును, ఎందుకంటే రాజ్యం పరిపాలించాలి ప్రజల కోసం, అందుకని కామన్ మ్యాన్ సంబంధించింది కాదు. ఒక లార్జర్ కాజ్ ఉన్నప్పుడు అట్లా చేయబడి, అది లోకహితం కోసం, లోకహితం, అది అప్పుడు అది యజ్ఞం. కరెక్ట్, అంతే అంతే. అక్కడ త్యాగ బుద్ధి అంటే త్యాగం అని కూడా చెప్పడానికి లేదు, అంతే కదా. అది మీరు చెప్పిందని నో అనట్లే, నీదంటూ ఏదన్నా ఉంటే కదా త్యాగం చేసేదని ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంది, అది కూడా క్రాస్ చెక్ చేసి అట్లా. అసలు త్యాగం ఏమి లేదు చేయడానికి. ఒకవేళ త్యాగం అంటూ ఏదైనా ఉందంటే నా అన్న భావన ఒక్కటి చేస్తే సరిపోతుంది. దానికి సింపుల్ గా మన ఈయన కూడా ఉపదేశారంలో ఈశ్వరార్పణం నేచ్చయా కృతం అన్నాడుగా, నేను అనే పోస్ట్లో ఇప్పుడు చెప్పిన మన ఈశ్వరుడికి అర్పించి నువ్వు చేస్తుండే అప్పుడు నేను అనేది లేదు. ఇప్పుడు ఇంకొక సరదా ప్రశ్న, ఒకవేళ రమణ మహర్షి కానీ ఏ గురువు కానీ లేడు అనుకో, ఒక మనిషికి ఎట్లా లిబరేషన్? ఈ భూమి మీద రమణ మహర్షి లేడు, శంకర్ల వారు లేరు, ఏ గ్రంథాలు లేవు, గురువులు లేరు అనుకో, ఆ మొదటి మనిషి ఎట్లా లిబరేట్ అయ్యేది? సెల్ఫ్గా అయ్యి ఉండొచ్చు. ఎట్లా అంటే అతనికి ఆటోమేటిక్గా పుట్టుకతోటే ఉండొచ్చు. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అని చెబుతూ లేకుండా ఉంటాడు. ఎక్కడో చోట ఉంది కదా. ఇప్పుడు రమణ మహర్షికి
16 ఏళ్ల వయసులో కలిగిన ఆ మృత్యు అనుభవం పుస్తకాల వల్ల కలిగింది కాదు. అవు సెల్ఫ్ రియలైజేషన్, అందుకే రమణ మహర్షి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది, అంతే. ఎక్సలెంట్, అది స్వీయ అనుభూతి. స్వీయ అనుభూతి. మీరు కూడా ఈ మాట కూడా ఒకసారి చెప్పారు మీ వీడియోలో. అంటే గౌతమ్ బుద్ధుడికి 10 ఏళ్ళు పట్టింది, నీకు ఇప్పుడే కావచ్చు. కంపారిజన్ కూడా అవసరం. ఇంకోటి ఆధ్యాత్మిక విషయాలకి సమయానికి సంబంధం ఉండదు. అవును, ఒకటికొక రోజులు కూడా ఇప్పుడు జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు సమయానికి లింక్ చేయకూడదు. అవును, ఉద్యోగపరమైనవి ప్రాపంచిక అన్ని విషయాలు సమయానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఏం అడిగారంటే ఒకడే ఉన్నప్పుడు ఏందని అడిగారు. ఒకడే ఉన్నప్పుడు కాదు, ఈ భూమి మీద గురువే లేకపోతే ఆధ్యాత్మిక అన్వేషణ అన్న ఆలోచన ఎట్లా వస్తుంది అంటే ఎక్కడ దాని యొక్క బీజం ఉందనేది నా ప్రశ్న. వాళ్ళు ఉంది, ఆటోమేటిక్ సహజంగా ఉందిగా. ఎట్లా ఉంటుంది సహజంగా? ఇప్పుడు నాలో ఉంది, అసలు జ్ఞానమే అనేది నాలో ఉంది. పార్ట్ వేరే రమణ, నేను అంటుంది అది ఉంది. కానీ రమణ మహర్షి కానీ శంకర్లు కానీ ఏ డాక్టర్ని కానీ లేకపోతే దానికి జవాబు దొరికేది ఎట్లా, అది నిజమని రుజువు చేసేది ఎట్లా? అంటే ఏది తెలిస్తే నీకు జ్ఞానం ఉన్నట్టు అని ప్రూఫ్ ఏది అని అడుగుతుంది. కరెక్ట్ ప్రశ్న. దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. అంటే ఒక 3 స్థితులు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది పుస్తకాలకు సంబంధించిందో సంస్కృత శ్లోకాలు బట్టి పట్టడం ఇర్రెలెవెంట్. అది మెమరీకి సంబంధించింది. ఓకే, మెమరీకి సత్యానికి ఏ సంబంధం లేదు. ఒక జ్ఞానికి ఏది గుర్తుండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన భగవద్గీత అంటే బుక్ దేనరా చూసి చెప్తా అంటాడు, అంతే తప్ప గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది కూడా ప్రదర్శననే. ఓకే, గుర్తు లేకపోతే గుర్తు లేదంతే. ఆయన అత్యాశ్రమం ఆయన అదే అన్నాడు, నీ మొత్తం దులిపెట్టి నిజం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తుంటే తన ఇంటర్ డ్రెస్ మర్చిపోయాడు అనుకో, ఆడు ఎటుపోతాడో అడిగే తెలియదు. సో మెమరీ అనేది అంత వీక్. ఓకే, అంటే మనం గుర్తుపెట్టుకునేది ఎప్పుడైనా మర్చిపోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి అతీతమైనది ఒకటి ఉంది. ఓకే, అదే సత్యమని జ్ఞానమని ఒక అవగాహన, అంటే కామన్ మ్యాన్ పరిభాషలో. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 3 స్థితుల్ని మీలో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎవ్రీడే. ఓకే, ఆ 3 మీలో మేనిఫెస్ట్ అయితే ఇక మీకు జీవితంలో సంశయం ఉండదు ఇంకా. ఓకే, ఒకటి దేనికోసము ఎదురు చూడకపోవడం. ఓకే, ఎదురు చూస్తున్నారా మీలో ఆందోళన ఉంది ఏదైనా. ఇప్పుడు భర్త భార్య కోసం చూసిందా, ఒక వ్యక్తి ఉద్యోగం కోసం చూశాడా, లేకపోతే వర్షం కోసం ఏదైనా ఎదురు చూడడమే. అది చిన్నది కానీ ప్రాపంచికం కానీ ప్రకృతిపరమైందని కానీ. జీవితం అర్థమైన వాడు దేనికోసం ఎదురు చూడడు. ఓకే, ఇది ఒక స్థితి. ఎదురు చూస్తున్నావా, ఆ ఎదురు చూసేది ఏదో ముందు తెచ్చుకో, దాన్ని ఎండ్ చేసే. ఇంకా అదే ఆందోళనగాను అదే వ్యాధిగాను మారబోతుంది. ఎదురు చూసేవాడు ప్రశాంతంగా ఉండడం అసాధ్యం. ప్రశాంతంగా ఉన్నవాడు ఎదురు చూడని. ఇదొకటి. రెండవది పరచింతన ఉండదు. అంటే ఏ వ్యక్తి గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచించడం లేదు. ఆ వ్యక్తికి సహాయం చేస్తే చేశారు, లేకపోతే లేదు, కానీ ఆలోచించడం లేదు. అక్కడ గుంత ఉంది రోడ్డు మీద, పూడ్చాలా పూడ్చొద్దా నిర్ణయం తీసుకున్నారు. పూడుస్తా అంటే పూడ్చారు, లేదా పూడ్చలేదు, లేదా ఎవరు పూడుస్తారో వాళ్ళకి చెప్పారు, కానీ దాని గురించి ఆలోచించడం లేదు. సో పరచింతన ఉండదు. పరచింతన వచ్చిందా మనశ్శాంతి ఉండదు. ఇంపాసిబుల్ ఇంటూ 100 మిలియన్ టైమ్స్. మూడవది అంతర్గతంగా స్వపర భేదాలు ఉండవు. స్వపర భేదాలు ఏముండవు. ఉదాహరణకి స్వపర భేదాలు అంటే ఎట్లా చెప్పొచ్చు, ఒక అమ్మ దగ్గర 4 పిల్లలు ఉన్నారు, పక్కింటి ఆమె మా అబ్బాయిని కూడా చూసుకోండమ్మా అన్నది సాయంత్రం వరకు. ఇప్పుడు స్వపర భేదం అంటే ఫస్ట్ లడ్డు వాళ్ళ పిల్లలకి ఇచ్చి మిగతా లాస్ట్కి వేరే వాడికి ఇస్తుంది. స్వపర భేదం వస్తే ఇట్లా వస్తుంది. లడ్డు సేమే, కానీ ఎంపికలో తేడా ఉంటుంది. జ్ఞాని సమక్షంలో అమ్మైనా వేరే ఊడి వాడైనా ఒకేలా ట్రీట్ చేయడం అన్నది సహజంగా జరుగుతుంది. స్వపర భేదం ఉండదు. ఓన్లీ వ్యవహారం కోసమే స్వాపర ఉంటుంది. ఇది ఎవరిదంటే అది అక్కడ మీరు కూర్చోండి, ఇది నా ప్రదేశం, అట్లా వ్యవహారం కోసం స్వాపర వాడడమే తప్ప జెన్యున్గా తనలో ఎక్కడ ఏ కోశాన నాది నీదన్న భావన ఉండదు. అది వ్యవహారానికి. ఇప్పుడు ఉదాహరణకు ఫోన్ అంటే నాదే, వ్యవహారం కోసం ప్రస్తుతం దాంతో కొన్ని పనులు ఉన్నాయా కనుక తప్ప దాంతో అటాచ్మెంట్ ఉందని కాదు. కారు మనదే, ప్రస్తుతం నేను ప్రయాణంలో ఉన్నాను కాబట్టి అది అనివార్య వస్తువు కాబట్టి ఉంది తప్ప కారు ఒక లగ్జరీ కాదు, నాకు ఒక ఐడెంటిటీ కాదు అన్న ఒక స్ఫురణ కలిగింది. సో ఈ 3 స్థితులు ప్రపంచంలో ఎవరెవరు జ్ఞానులని ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారో వాళ్ళలో ఈ 3 స్థితులు ఉన్నాయన్నమాట. వాళ్ళు రమణ మహర్షి అంటే దేనికోసం ఎదురు చూడని వాడు, ఎప్పుడు పరచింతన చేయనివాడు, స్వపరభేదం లేనివాడు. ఈ 3టికి మ్యాచ్ అయితే జ్ఞానోదయం అయినట్టు. ఇది ఎక్కడ పుస్తకాల జ్ఞానం సంబంధం లేదు. ఈ 3 ఎక్కడ పుస్తక జ్ఞానం కానీ శుశ్రూష కానీ సాధన కానీ లేనే లేదు. ఇక్కడ పరచింతన చేయకుండా ఉండడానికి సాధనతో పనిలే. తర్వాత ఎదురు చూడడం అనేది సాధనకు సంబంధించింది కాదు, భగవద్కి సంబంధించింది కాదు, అది వ్యక్తిగత విషయం. అది అట్లాగే స్వాపర అన్నది కూడా
వ్యక్తిగత విషయం. సో ఈ మూడింటి నుంచి బయటపడితే ఇప్పుడు ఉదాహరణకి ఇది ఎవ్రీడే చెక్ చేసుకోవచ్చు. ఒక భార్య, నేను ఇచ్చిన సలహా, భర్త గురించి ఒకటే ఆందోళన పెళ్ళైన దగ్గర నుంచి. ఓకే. ఎప్పుడు వస్తాడో తెలియదు, లేట్ వస్తాడు, ఈరోజు 9:30కి వచ్చాడు, రేపు 12కి వచ్చాడు. దీంతో ఆమె నా దగ్గరకు వచ్చి ఏడిస్తే నేనేం చెప్పానంటే, ఇది పరచింతన కిందకి వస్తుంది. సెకండ్ పరచింతన వదిలేయి అంటే ఎలా అంటే చిట్కా ఉంది, టెస్ట్ చేసి చూడు. ఆర్ యు రెడీ అంటే రెడీ అయితే ఆన్సర్ ఉంది. వెరీ గుడ్. సరే నేను ఒక వారం రోజులు ప్రయోగం చేసి చూస్తా, అంతకంటే చేయలేను, నాకు అంత మానసిక పరిపక్వత లేదంటే సరే. ఇప్పుడు ఆమెకు వచ్చిన సలహా ఏంటంటే, నీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత రేపొద్దున ఇక మిత్ర నువ్వు ఎప్పుడన్నారా, నేను ఏదో 9కి పడుకుంటాను, నీ లైఫ్ నీ ఇష్టం. తర్వాత నేను రాగానే లేట్ అయిందని మొహం పెట్టడం ఇదంతా నాకు నచ్చడం లే. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు ఏదో పనుండే లేట్ వస్తున్నావేమో, సో ఐ యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్. అట్లాగే నాకు నిద్ర లేట్ అవ్వడం వల్ల చిరాకు వస్తుంది, అందుకని లెట్ us యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్. నేను 9 వరకు వెయిట్ చేస్తా, 9కి రాకపోతే నీకు భోజనం అంతా పెట్టి నేను పడుకుంటాను. ఇది మీకు ఓకే అయితే మీతో ఉంటాను, లేకపోతే ఇదే లాస్ట్ అని చెప్పు. ఇంత చిన్నది కాబట్టి ఓకే అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే 9కి స్విచ్ ఆఫ్ చేసి పండుకుంది ఫోన్. ఎవరికి అన్నీ ఉన్నాయి. ఇట్లా చేస్తే ఇప్పుడు హస్బెండ్ ఎప్పుడొచ్చి తిన్నాడో తనకేమైందో అన్న చింత లేదు ఇంకా. తద్వారా నవ్ యు ఆర్ ఎట్ పీస్. ఎదురు చూడటం కూడా లేదు దీంట్లోనే. అదే పరచింతన, ఎదురు రెండు పోయినాయి. స్వాపర భేద అంటే ఎవరికన్నా అది వచ్చినప్పుడు మీ వాళ్ళకు ఒకలాగా వేరేళ్ళకు ఒకలాగా. కొన్ని విషయాల్లో అది బంగారం అలాంటి విషయం ఉంది, అక్కడ స్వాపర వదిలేయి, అది నీకు అవసరం కాబట్టి పెట్టుకో అంతే. అది ఇంట్లో వాడిని కూడా పరాయిగానే చూడు, ఇంకా అది నాకు అవసరం కాబట్టి పెట్టుకున్నా, మీకు ఇవ్వద్దని కాదు. బంగారాన్ని అట్లా చూడాలి. ఇంకా మిగతావన్నీ నీళ్ళు ఇచ్చినప్పుడు ఇవ్వగలిగింది ఏదైనా స్వపర లేకుండానే ఇచ్చి చూడు. ఇంకా ఇవ్వలేంది ఇవ్వక, ఇంకా అంటే అనవసరంగా అన్నీ ఇవ్వలేం కదా. ఇప్పుడు రమణ మహర్షి అన్నీ ఇచ్చాడు, తన కూర్చున్న కుర్చీని ఇవ్వలేదుగా. అంటే రమణ మహర్షికి ఏమీ లేవు కానీ కమండలం వదిలిపెట్టలేదుగా. అంటే ఏదో అటాచ్మెంట్ ఉన్నట్ట కాదు, కానీ అది ఎట్లా చూడాలన్నది కొంచెం విచారణ చేస్తే ఒక మార్గం దొరుకుతుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఇవన్నీ అంటే చిరు చిట్కాలు. అంటే ఇప్పుడు మనం గొప్ప గొప్ప సైన్స్ శ్లోకాల్లో కొట్టుకపోతే దానికి విముక్తి లేదు. ఇప్పుడు పరచింతన ఉందా, అది ఒక్కటి తీసేసి నువ్వు సగం గట్టు మీద పడ్డట్టే. అంటే పరచింతన అంటే ఇక్కడ సంసారం పోయిందని, పరచింతన పోయిందంటే ఇక్కడ ఫ్రీ అయిపోయింది మైండ్. ఎట్లా పోతుంది, వాళ్ళు ఎలా ఉండనిస్తే అలా ఉండని పరచింతన పోతుంది. సింపుల్, యాక్సెప్ట్ ద అదర్ యాజ్ దే ఆర్, పరచింతన పోతుంది. ఎవడో అల్లరి చేస్తున్నాడు, చేసుకొనిలే, అయిపోయింది పోయింది. ఎట్లా చేస్తావు, వచ్చేసింది. నేను చెప్పినట్టు వినాలి, వస్తుంది పరచింతన. నేను చెప్పినట్టు వినాల్సిన అవసరం లే, నువ్వు ఎలాగైనా ఉన్నా నాకు ఓకే రా, నన్ను డిస్టర్బ్ చేయక, అంత చాలు. నువ్వు చెప్పి వదిలేయి. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి తెలివి ఉందని నువ్వు అనుకుంటే ఒకసారి చెప్పి వదిలేయి. తెలివి లేదనుకుంటే ఇక వాడికి నీ ఆధీనంలో పెట్టుకో విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని ఎట్లయితే కట్టేస్తారో అట్లా కట్టేయవలసింది. నువ్వు ఒక వ్యక్తి యవ్వనంలోకి వచ్చిన తర్వాత కూడా నియంత్రిస్తా అంటే కుదరదు. మెల్లమెల్ల నువ్వు నియంత్రించే కొద్దీ వాడు దూరం అవుతూ ఉంటాడు. అందుకని ఫ్రెండ్లీగా ఉండి మనం మచ్చిక చేసుకోవాల్సింది. అందుకని హాని అంటే ఏముంది, నిజంగా అట్లాంటిది ఏం లేదు. మన భయం అది, వాడికి అవేర్నెస్ ఇయ్యి సరిపోతుంది. పిల్లోడు దూకుతున్నాం పైనుంచి, బెడ్ వేయటం లేకపోతే ఒకసారి దోకనిస్తే తెలిసింది వాడికి, తెలుస్తుంది అట్లా. అంతేగాని అదే అంటే నువ్వు చెప్పాల్సింది చెప్పు, కానీ అది నువ్వు చింతగా మార్చుకోవద్దని చెప్తున్నట్లు. అంటే నేను ఎంత చెప్పినా వీడు మారట్లేదని. నేను రాసిన చిన్న కథనే ఉంది. ఒక భర్త బాగా తాగుతున్నాడు, భార్య ఉద్దేశం తను మార్చాలి, ఏదేమైనా పెళ్ళైన తర్వాత తను మార్చుకుంటుందనే పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకున్నాక వాడు మహాఘనుడు ఉన్నాడు, వాడు మారలే. అందుకని మెల్లమెల్లగా ఫైట్ చేసింది, సలహాలు ఇచ్చింది, డిస్కోర్స్కి తీసుకుపోయింది, పూజలు చేయించింది, వాడు మారలే, వాడు క్లియర్గానే ఉన్నాడు. ఇప్పుడు ఒక 15 ఏళ్ళు అయింది, వీడు మారడని తెలుసుకుంది. దాంతో మానసిక వ్యధ పట్టుకొని ఎవరు వచ్చినా తన గురించి చెప్పుకొని మానుకొని మెల్లగా మానసిక వేదనలోనే డిప్రెషన్లో ఈమె చచ్చిపోయింది. వాడు బాగానే ఉన్నాడు. మార్చేవాడు ఇప్పుడు ప్రశాంతంగా ఉండే మార్చాలి. నువ్వు దేన్ని మారుస్తున్నావో అది మారకపోతే నువ్వు బాధపడే ఉద్దేశం ఉంటే అసలు మార్చనే వద్దు, చచ్చిపోతావు అసలు. అంటే జీవితంలో ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్న సామెత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే. అంటే వాది ఎలాగూ పోయింది, ఇప్పుడు మన మనశ్శాంతి కూడా పోయి. అట్లా వాడు కరెక్ట్గానే ఉన్నాడు, వాడు క్లియర్గా ఉన్నాడు. చాలామంది మనం ఎవరెవరైతే ఏం అర్థం కాలేదనుకుంటున్నాం వాళ్ళకి ఏదో అర్థమయ్యే కరెక్ట్గా ఉన్నారు. మనం అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతూ ఉన్నాం పక్కవాడి నుంచి.
ఏదైనా చెయ్యి అని మనం సాగకూడుతున్నాం. వాడు బాగానే ఉన్నాడేమో. ఈ 3 స్థితులు మనం పాటిస్తే మనం ఉన్న ఇందులో పాటించేది లేదు సార్, ఇది గుర్తించడమే, చెక్ చేసుకునేది, క్రాస్. ఉదాహరణకి మీరు ఇట్లా ఖాళీగా కూర్చున్నారు, ఇప్పుడు ఈ 3 లేకపోతే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా? మీకు ఏదో జీవితంలో పర్పస్ దొరికింది లైఫ్, ఇంకా అంతే, ఇంకా వేరేది జీవిత పర్పస్ ఏముండదుగా. అంటే మీరు ఏదో జీవితకాలం చేసే ఒక పని, అది దాని అర్థం ప్రాపంచికమైందని కాదు, మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి 24 hours మునిగిపోయి ఒక పని దొరికింది మీకు, ఇంకా అయిపోయి పక్కకి వెళ్ళే సమస్య లేదు. ఇంకా అప్పుడు ఇంకా వేరే, వాడు పెయింటింగ్ వేయచ్చు, మేబీ వాడు రాయొచ్చు, లేదా వాడు హాయిగా ఒక జ్ఞానిలో మాట్లాడవచ్చు, లేదా వాడు సంచారం చేయవచ్చు. ఏదో ఒక జీవితకాలం ఇంకా పక్కకు జరిగిన పని దొరికింది. ఇంకా దాంట్లో ఈ 3 లేవు కాబట్టి మిగిలింది పనే. ఇంకా ఈ 3 ఉంది అంటే పని ఆ సగం సగమే జరుగుతుంది. ఈ 3 లేని చోటనే పని పరిపూర్ణంగా జరుగుతుంది. అసలు పని పరిపూర్ణంగా జరగాలంటే ఈ 3 ఖచ్చితంగా ఉండకూడదు అక్కడ. ఆహా, అప్పుడు ఈ కామ క్రోధ లోభమోహాలన్నీ ఉన్నట్టే, ఇక లేనట్టేగా ఈ 3 ఉంటే. 3 మనం అది అంటే నేను అంటున్నది, ఇది విచారణ చేద్దాం ఎవరికి వాళ్ళు. నేను అంటున్నది ఈ 3 లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సైకలాజికల్లీ సాల్వ్డ్. ఓకే, అంటే మనిషి అనుభవించే 1000 సమస్యల్లో 999 మానసికమైనవి. ఓకే, అంటే మానసికం ఇంకోటి ఏది ఉంటుంది మానసికం కాకుండా? శారీరకము, ఆర్థికము. ఓకే, ఈ శారీరకం ఆర్థికానికి జవాబు ఉంది. ఆర్థికమైతే సొల్యూషన్ లేదు, అందుకని అప్పే చేయకు. ఎందుకంటే కన్న తల్లి కూడా ఇయ్యదు పైసలు. శారీరకమైతే డాక్టర్కి చెప్పు, ఫ్రెండ్కి చెప్పకు, వాడు చూసుకుంటాడు. మనిషి ఎందుకు జన్మ తీసుకున్నాడంటే మానసికమైన సమస్యలు లేవు అని తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నాడు. అందుకని దేర్ ఆర్ నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ మ్యాన్మేడే. అందుకని ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లం తీసేస్తే మిగిలింది కొంత ఫిజికల్ ప్రాబ్లం. అది నువ్వు ఆహారంతో దూరం చేసుకోవచ్చు, మెడిసిన్తో దూరం చేసుకోవచ్చు, అది క్లియర్గానే ఉంది. ఆర్థిక సమస్యలు ఇప్పుడున్న జనరేషన్లో క్లియర్ చేసుకోవద్దు, ఆర్థిక సమస్య సృష్టించుకోవద్దు. సృష్టించుకుంటే పీస్ పోతుంది ఖచ్చితంగా. ఆర్థిక సమస్యలు ఉన్నవాడికి ధ్యానము కుదరదు, లిబరేషను లేదు, వాడు ఎస్కేప్ అవ్వాల్సిందే లైఫ్ నుంచి తప్పకుండా. అందుకని రమణ మహర్షి కూడా డబ్బు లేదు, ఆర్థిక సమస్యలు లేవు, శరీరం ఉంది, దాన్ని సాక్షిగా చూశాడు, మనసే లేదు, తద్వారా మానసిక సమస్యలు లేవు. ఎట్లా? అందుకని అన్నీ అందులో వచ్చేస్తాయి, ఒకదాని తర్వాత కాన్సెప్ట్ మనం చూస్తూ పోనక్కర్లే. ఒక దాంట్లోనే అన్ని మిళితమై ఉన్నట్టు అనిపిస్తున్నది. అప్పుడు ఓషో గారు చెప్పినట్టు జాయ్ అనే పదానికి దెర్ ఈజ్ నో కాజ్, అంటే హృదయంలో పొంగి పొర్లే నిజమైన ఆనందం అప్పుడు ఉంటుందా? ఉంటుంది, కానీ అది మనం అనుకున్న డెఫినేషన్ లాగా ఉండదు, అది చాలా గంభీరంగా ఉంటుంది. అది అంటే నిజంగా ఆనందంగా ఉన్నవాడు, మీరు ఇంకా చెప్పాలంటే పూర్తి ఆరోగ్యంతో ఉన్న శరీరం కదలదు, పూర్తి అనారోగ్యంగా ఉన్న శరీరం ఏమో ఊగుతుంది. నిజంగా థ్రిల్ అయితే వాడు బేసిక్గా థ్రిల్ అయితే లేడు, స్ట్రెస్ అవుతున్నాడు. నిజంగా ఆనందంగా ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు, రమణ మహర్షి లాగా. అట్లా అంటే స్థిరంగా, ఎక్కువ స్థిరత్వానికి స్కోప్ ఉంటుంది. అంటే అటు ఇటు పడిపోవడాలు, ఊగిపోవడాలు ఇట్లా ఉండవు. అంటే మౌనంగా ఉండాలంటే ఏంది మనకి ఇప్పుడు? ఇక నేను మౌనం రావాలంటే ఫస్ట్ ఈ 3 పోతే మౌనం మిగులుతుంది అంతే. ఓకే, ఆటోమేటిక్ జరిగింది, ఆటోమేటిక్. ఇక అందుకని అంతర్మౌనం అన్నాడు, బాహ్య మౌనం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు మౌనం అంతర్మౌనమే ఎప్పుడు. బాహ్య మౌనం అంటే ఏముండదు. మీరు మాట్లాడినా నా అంతర్గతంగా నన్ను చెదిరించే ఆలోచనలు ఏమీ లేవని చెప్తున్నారు మౌనం అంటే. అలజడి లేని ఒకానొక మానసిక అవస్థ మౌనం. అంటే మనసులో ఒక స్టోరీ రన్ అవుతలేదు, పరచింతన అంటే ఒక కథ రన్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తా ఉన్నా, ఎదురు చూడడం అంటే కథ రన్ అవుతుంది. స్వపర అంటే నువ్వు నేను వచ్చేసింది. ఇప్పుడు ఈ 3 లేకపోతే మనసులో రన్ అయ్యే స్టోరీ ఏమీ లేదు. అసలు ధ్యానంలో కూడా ఈ 3 ఉంటాయి. అవును, కళ్ళు మూసుకున్నప్పుడు ఈ 3 వస్తాయి. ఇంకా ఎంత ట్రై చేస్తే అంత ఎక్కువ వస్తాయి. ఇదేమంటారు అదే, నా జ్ఞానోదయం కావాలి గురువు అంటే ఒక వారం రోజులు నేను ఎన్లైటెండ్ చేస్తా, కానీ ఈ వారం రోజులు ఒక్కటి మాత్రం చేయొద్దు అన్నాడంట. ఏంటంటే కోతిని ఊహించుకో మాకు అన్నాడంట. ఇంకా వాడు పొద్దుస్తమానం వాడికి కోతే కనిపిస్తుంటా కళలు. వస్తుంది. అందుకే దీనికి అంటే మనిషి మర్చిపోయాడు, కానీ ఏ సాధన చేయకుండా కొంతకాలం ఉండాలి ఒకసారి. చేయకూడదు. అవును, అవును. అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఊరకుంటే వస్తుంది. చూస్తుండాలి అంతే, చూడడం కాదు, ఊరకే ఉండడం.
చూడటం కూడా లేదు, ఊరకు సాక్షిగా అంటే ఊరికి just మీరు ఏది అట్లా అనుకుంటున్నారేమో, ఆ, ఇట్లా చూస్తున్నారు మా పిల్లగాడిని చూడు, వాడు మా పిల్లగాడిలాగే ఉన్నాడు అని ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు మీరు? ఓకే. థాట్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఆ, బేసికల్గా సాక్షి అంటే అది కాదు మెయిన్. ఓకే. అది చూసినప్పుడు ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది కదా, అవు. మీరు దాన్ని చూస్తున్నారు, ఓకే. అది సాక్షి అంటే. ఆలోచన చూడటం సాక్షి. ఆ. ఓకే. ఇప్పుడు ఒక టైంలో ఏ ఆలోచన రాదు, ఓకే. అప్పుడు మిగిలింది సాక్షి అంతే. ఓకే. చూసి మళ్ళీ మీరు ఇంకో ఆలోచన చేయట్లే, అది ఇట్లా పడితే పడ్డదని చూశారంతే. ఓకే. ఇది ఓషో రాసిన పుస్తకం పాపం దాక్తుంది, ఇదంతా ఆలోచనలు. అట్లే అసలు ఏ పాపం లేదు పుణ్యం లేదు తాకడానికి. సాక్షి అంటే ఇప్పుడు ఆలోచన చూడటమే, నిజంగా బేసికల్గా సాక్షి అంటే అవుట్ సైడ్ వరల్డ్ కాదు, ఇన్నర్ సైడ్. ఆ చూసినప్పుడు మీలో కలిగే ఆలోచన పట్ల మీరు ఎరుకగా ఉన్నారనమాట. ఓహో, అలాగని దాని గురించి మీరు ఏ కల్పన చేయట్లే. నాకు చూసావా ఎలాంటి ఆలోచన వచ్చింది, అది కూడా లేదు. ఆలోచన ఓహో ఇలా ఆలోచన వచ్చింది చూస్తూ ఉన్నారు. రాను రాను చూస్తూ ఉండగా మీరు ఎదురుగా ఒక దాన్ని చూశారు, ఇక్కడ ఏ ఆలోచన రాలేదు ఫస్ట్ టైం. తద్వారా మనో ఆకాశము శూన్యమైంది. అదే అంతర్గత మౌనం అని అట్లా చెప్పారనమాట. ఇది అందరికీ పాజిబుల్లే, కానీ ప్రాపంచిక వ్యవహారంలో కొంచెం ఎక్కువ పడడం వల్ల కొంచెం ఆ క్లమ్జీనెస్ ఉంది అంతే. కొద్ది రోజుల్లో క్లియర్ చేసుకోవచ్చు. ప్రపంచాన్ని ఏం మిస్ కాని అవసరం లే, సంసారాన్ని మిస్ చేసుకోవాల్సిన అవసరం లే, ఏది త్యాగం చేయాల్సిన అవసరం లే. అన్నిటి మధ్యనే ఉంటూ హాయిగా ఉండే ఒక మార్గం ఉంది, కానీ మనం ఆ దిశగా అడుగులు వేయట్లేదని నాకు అనిపిస్తుంది. అట్లా అంటే ఇదేదో కొందరికే సాధ్యం అనే భ్రమ తీసేసేయాలి. ఇది అందరికీ సాధ్యమే, కానీ మనకు కొన్ని అది సాధ్యం కానియకుండా అడ్డొచ్చే అంశాలు మనం బ్రహ్మాండంగా పెట్టుకున్నాం అంతే. దీన్ని ఒకటిగా చెప్పొచ్చా, వర్షం నా మీద కురుస్తుంది కానీ నాలో వర్షం లేదు అనుకోండి, అంతేనా? అంతే. అంటే మిమ్మల్ని నాంచదు అని. సో ఎంత చెప్పుకున్నా ప్రశాంతత పోకుండా అన్నీ చేయండి అనేది నేను మాటికి చెప్తున్నాను. అంటే చేసి ప్రశాంతత కోల్పోయేదానికంటే ఏమి చేయకుండా ఉండడం బెటర్. అట్లా సరేనా మరి? మంచి సంకల్పం ఉంది. లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు నేను రోజు అట్లీస్ట్ 15 నిమిషాలు అవును, స్పెసిఫిక్గా మీకు చెప్పింది అది, మీకు అది. ఎందుకంటే జన్మతః బికాజ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ కొందరికి సాంప్రదాయబద్ధమైన మైండ్ ఏర్పడుతుంది. నీ లక్ అండ్ నీ బ్యాడ్ లక్ ఏంటంటే యూ హ్యావ్ దట్ మైండ్. అందుకని నువ్వు దాని ద్వారానే నువ్వు బయటికి రావాలి. అందుకని నువ్వు ఏదో పాతిని పట్టుకోవాల్సిందే. నువ్వేమి చేయొద్దు అనేది నీకు అర్థమయ్యే స్థితి కాదు. అందుకని అప్పుడు మనం డిస్కస్ చేసింది నీకు స్పెసిఫిక్ అది. నేను వారం రోజులు బాగానే చేస్తాను, కానీ తర్వాత మళ్ళీ నేను అన్నది ఇప్పుడే అనుకున్నాం కదా, టైం పెట్టుకోవద్దు. టైం లెస్ కంటే మొదటిసారి ఫస్ట్ టైం చేసినట్టుగా. ఇప్పుడు నీళ్లు తాగుతున్నావు కదా ఎన్నో రోజు, అట్లా అట్లా ఆ స్థితిలో చేయాలి. ఒకరోజు మిస్ అయిందనుకో నవ్వుకొని మళ్ళీ చేయాలి. డోంట్ అంటే దాన్ని కౌంట్ చేయకు. 5 రోజులు అయింది, బ్రేక్ ఎక్కడ అయితే లేదు, కంటిన్యూటీనే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఏమిగా నవ్వుకొని జస్ట్ బిగిన్. ఉదాహరణకి పొద్దున్న 6 గంటలకి దీపం పెట్టాలి, 8కి లేచావు, నవ్వుకొని దీపం పెట్టప్పుడు ఇంబడే వర్క్లో పడు దాన్ని. రెండోది సమయాన్ని తీసేసి, ఎగ్జాంపుల్ ప్రతిరోజు గీతాపారాయణం 2 రకాలుగా ఉంటుంది. గంట సేపు చదివితేనే నాకు తృప్తి ఉంటుంది, ఇది తీసేయాలి. ఇప్పుడు నీకు అస్సలు ఓపిక లేదు, భగవద్గీత పట్టుకొని యదా యదా హి ధర్మస్ ఈరోజుకి అయిపోయింది, అట్లా ఉండాలి. రేపు మళ్ళీ చదవలేదు అనేది అంటే నువ్వు ఎంతసేపు అని కాదు, యూ హ్యావ్ అటెంప్టెడ్ ఇట్. అది యాక్చువల్గా మోర్ ప్రొఫౌండ్. కన్సిస్టెన్సీ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్ అనమాట. నువ్వు చేయకపోతే ఇప్పుడు యోగా ఈరోజు ½ మినిట్ చేయించాలి, బట్ యూ డిడ్ యోగా. దాన్ని నేను చేస్తే 40 నిమిషాలే అబ్బా, లేకపోతే నేను చేయను, ఇది ఎస్కేప్ రూట్. నేను చేస్తే 5 గంటలకే చేస్తా, లేకపోతే చేయను, ఎస్కేప్ రూట్. నేను ఎప్పుడు లేచినా యోగా ఖచ్చితంగా చేస్తాను. నిమిషమైనా చేయొచ్చు నాకు వీలుంటే. ఇప్పుడు డెత్ బెడ్ మీద ఎట్లా చేస్తావు మరి, అప్పుడు సత్తు ఉండదుగా. ఇది కరెక్టు. డెత్ బెడ్ మీద కూడా 1 నిమిషం యోగా చేయొచ్చు. ఆ ఉన్న భుజాలు ఇట్లా 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 అనొచ్చు, చేతులు ఇట్లా 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 అనొచ్చు, పడుకోవచ్చు. అట్లా కాకుండా 40 నిమిషాలు యోగా చేస్తా, అక్కడ వర్కౌట్ కాదు అది. అందుకని ఒక సార్వజనీనమైన జీవితకాలం అప్లై చేయదగ్గ ఒక సింపుల్ సూత్రాన్ని పట్టుకొని మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చేయలేదని భావన కూడా లేదు అసలు. ఇప్పుడు 30 సెకండ్స్ ఇట్లా కూర్చున్నా, ఇది యోగా ఈ రోజుకి ఇంతేనబ్బా, జై సీతారాం అయిపోయింది. తద్వారా నీకు గిల్ట్ ఉండదు. అలాగే నీకు టైం ఉన్నా అట్లా చేయకు. టైం ఉంటే నువ్వు ½ అన్ అవర్ చెయ్యి, ఇంకా టైం ఉంది, దాన్ని యోగా డ్రెస్ వేసుకో, మ్యాట్ వేసుకో. ఒక హఠావిత్తుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ లైన్లో చెయ్యి, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఈరోజుకి ఇంతే కుదిరి. ఎందుకంటే నువ్వు ప్రపంచక విషయాలు ఇరుక్కుపోయావు కదా, ఎట్లా ఇస్తావు టైం? అందుకని దాన్ని జస్టిఫై చెయ్యి. ఈరోజుకి ఇంతే, రేపు మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా.
ఇట్లా కన్సిస్టెంట్గా నువ్వు ఒక 2-3 నెలలు కొనసాగించావు అనుకో, ఆ తర్వాత నీకు 10 నిమిషాలు దొరుకుతుంది, 15 నిమిషాలు దొరుకుతుంది, ఎవ్రీడే దొరుకుతుంది. నీవు ఆశ్చర్యపోతావు, అసలు నీ మైండ్ ట్యూన్ అయిపోతుంది. యద్భావం తద్భావం. ఏది నువ్వు కన్సిస్టెంట్గా చేస్తే అది నీ జీవన విధానానికి దగ్గరగా మారిపోతా అనేది ట్రుత్. ఇప్పుడు నేను రోజు రాస్తా, రోజు యూట్యూబ్ చేస్తా, దానికి కారణం తెలుసా? అసలు నాకు చేసినట్టే ఉండదు, ఇంత టైం అని కూడా లేదు. అస్సలు ఎట్లా ఉంటే అట్లా చేస్తాను నేను, వెరీ బ్లంట్గా చేస్తాను. యోగా కూడా అంతే. నేను ఇట్లా పోయి ఇప్పుడు నాకు అనిపించింది అనుకో, నేను ఇట్లా వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పి ఆ బాత్రూమ్ 5 నిమిషాలు నాకు నచ్చినది ఏదో భంగిమలు చేసుకుని వచ్చింది, మళ్ళీ కూర్చున్న సందర్భాలు బోల్డ్ ఉంటాయి. నేను చెప్పను యోగా చేస్తున్నాను, ప్రచారం కోసం కాదు అది. అట్లా కొన్నిసార్లు ఛాలెంజ్లు పెట్టుకుంటా, వజ్రాసనంలో కూర్చొని గంటన్నర మాట్లాడతా, ఒకసారి ఒకటే భంగిమలు కొంచెం కూడా కదలకుండా మాట్లాడతా. రకరకాలు చూస్తాను, ఐ టెస్ట్ మై బాడీ, ఎంజాయ్ ఇట్. ఏదేమైనా ఈ బాడీ పడిపోవడానికే ఉంది, ఎక్కువసేపు నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం చేసే ప్రతిదాన్ని సీరియస్ తీసుకున్నాం అనుకో, చేయడం మీద ఆసక్తి పోతుంది, బికాజ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. అందుకని మీకు చెప్పింది కన్సిస్టెంట్గా చేస్తుండే, నిమిషము, అర నిమిషము, 5 నిమిషాలు, 5 గంటలు, డోంట్ కౌంట్. యూ హ్యావ్ అటెంప్టెడ్ ఇట్. 100% పూర్ణ శ్రద్ధలో అటెంప్ట్ చేయండి. నిమిషం చేస్తే నిమిషం అక్కడే ఉండండి, గంట చేస్తే గంట అక్కడే ఉండండి. ఇది ఇంపార్టెంట్, నాట్ హౌ మచ్ టైం యూ డూ. అట్లా మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేసేయమంటున్నారు కదా, జనరల్ వేరే వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు రిలేషన్షిప్స్లో వేరు ఆఫీస్లోకి వచ్చారనుకోండి, అన్నీ మనం యాక్సెప్ట్ చేస్తే కొన్ని మనకి ఆఫీస్ అనేది అగ్రిమెంట్ బేస్డ్, ఇట్స్ నాట్ ఎ రిలేషన్షిప్, ఇట్స్ అగ్రిమెంట్. అందుకని ఆఫీస్లో అట్లా జరగదు. ఇప్పుడు ఇంట్లో వైఫ్ సరిగా మీరు అనుకుంటే, లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారా? ఆఫీస్లో ఆప్షన్ ఉందిగా, అగ్రిమెంట్ ఉన్న చోటనే తీసేయడం ఉంది, పెట్టుకోవడం ఉంది. అందుకని ఆఫీస్లో అసలు మైండ్ వర్క్ గానే కాదు, అగ్రిమెంట్ వర్క్ అది. సో రైట్, ప్రాపర్ అగ్రిమెంట్, చచ్చినట్టు పనిచేస్తారు. ఇంకోటి, మన ఆఫీస్లో ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నాడు, అసంతృప్తి అంటే మేబీ బికాస్ ఆఫ్ శాలరీ, అసంతృప్తి కారణం అది. అందుకని ఎవడన్నా సరిగ్గా పని చేయించుకోవాలంటే వాడు 6,000 అడిగితే 11,000 ఇవ్వండి, ఎక్కువ పని చెప్పండి, చేస్తారు. వాడు ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు ఇన్సల్ట్ చేయకుండా పక్కకు తీసిపోయి ఉతికి ఆరేయండి, యాక్సెప్ట్ చేస్తాడు. కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. సరిగ్గా ఆఫీస్ నడిపేటోళ్ళు, ఇప్పుడు గురువులు నడుపుతారు, వాళ్ళకి మనసు యొక్క రహస్యం తెలుసు కాబట్టి గొప్ప గొప్ప కోటీశ్వరులను వంగబెట్టి పని చేయిస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎక్కడ ఒత్తాలనో తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, కానీ ఎందుకో చేయొద్దు అనిపిస్తుంది ఈ లైఫ్ టైంలో. అంటే అది ఒక్కసారి కదా వద్దు అనిపించింది నాకు. అట్లా మీరు చెప్పేది మేనేజ్మెంట్లో ఉంది, నేను ఇప్పుడు కొలీగే ఉన్నారు అనుకోండి, ఇగ్నోర్ చేయాలి. రూల్స్ అండ్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు మనకు వచ్చి అలా అదే నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోండి, చేయకండి. ఇప్పుడు అగ్రిమెంట్ ఉన్న చోట ఎమోషనే లేదు, ఇంకా క్లియర్. అది అప్పుడు మీ హెల్త్, మీ ప్రాబ్లం అది. ఇన్ జనరల్ నా ఆఫీస్ టైమింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతే ఎవరైనా ఫ్రెండ్ ఉంటే ఒక 2 hours ఉంటే నేను ఉండను. మీరు లొంగిపోయి ఉంటే వాడు నెక్స్ట్ మళ్ళీ అడుగుతాడు, అది మీ ప్రాబ్లం. అది ఇట్స్ నాట్ అన్ ఎంప్లాయీస్ ప్రాబ్లం, అది మీ పర్సనల్ ఇష్యూ అది. అందుకని అంటిముట్టదండి. లేదా కొత్త జాబ్ చూసుకోండి, అక్కడ కొత్త ఎంప్లాయీస్ ఉంటారు, మళ్ళీ ఒక 6 నెలలు గడుస్తుంది, మళ్ళీ అది అయిపోయేలోపు కొత్త జాబ్ చూసుకోండి. ఇది ఎలా ఉందంటే, నా ఫ్రెండ్ చెప్తాను, వాడు మంచి టాలెంటెడ్, ఒక కొత్త కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడితో మందు తాగుతాడు, ఎంతమంది ఉన్నారో అంతమందితో, తాగే వాళ్ళందరితో. ఆ తర్వాత ఉద్యోగం మానేసి కొత్త కంపెనీకి వెళ్తాడు. మళ్ళీ వాడు ఎప్పుడు వెళ్ళినా మందు కోసం వెళ్తాడు అనమాట. ఎవరెవరు మందు తాగుతారనేది ఒక 4 రోజులు రీసెర్చ్ నడుస్తుంది. ఎవరెవరు ఛాయిస్ ఏంది, ఎవరెవరు నాకు ఫ్రీగా దాపిస్తారని ఒక రీసెర్చ్ నడుస్తుంది. పార్టీల పేరు మీద ఏదో అచీవ్ అయ్యావు, ఇట్లా అని అందరి చేత తాగిపించుకొని ఎంజాయ్ చేసి వాడు మళ్ళీ లిబరల్గా తాగుతాడు, అంటే ఎక్కువ తాగాడు. ఎప్పుడైతే ఆఫీస్లో ఇక వీడితో వద్దు అనిపిస్తుందో మళ్ళీ మానేసి ఇంకో ఆఫీస్కి వెళ్తాడు. అద్భుతమైన వర్కర్, కానీ వాడు ఫోకస్ దాని మీద ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క లక్ష్యం ఉంది. నేనంట అసలు డిటాచ్డ్గా, మెకానికల్గా, నాన్ సీరియస్గా అట్లా ఉంటూ పైకి సీరియస్గా ఉన్నట్టు, కంపెనీని ఉద్ధరించే కార్యక్రమంలో ఉన్నట్టు కనబడాలి. లోపల జస్ట్ ఉద్యోగం కోసం, పైసల కోసం ఉద్యోగం అండి అన్న సత్యాన్ని తెలుసుకొని సరిపోతుంది. ఆఫీస్లో ఉన్న కొలీగు మన ఫ్రెండ్ కాదు, మన వెల్విషర్ కాదు, వాడు అయారాం గయారాం గాడే అని తెలుసుకోవాలి. వాడితో మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. టీ వరకు ఓకే, నెవర్ టాక్ అబౌట్ యువర్ కిడ్స్ అండ్ వైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ బ్యాక్గ్రౌండ్. మా అమ్మ ఇట్లరా అని చెప్పనే వద్దు అసలు. వాడు తల కింద తపస్సు చేసినా ఏమి చెప్పొద్దు. సినిమా గురించి చెప్పు, వెంకటేష్ గురించి చెప్పు, ఏదైనా చెప్పుకో, పర్సనల్ విషయాలు చెప్పొద్దు. ఈ చిన్న చిన్న ప్రిన్సిపల్స్ పాటిస్తే ఆఫీస్ చాలా బాగుంటుంది, ప్రెమిసెస్. అట్లా అంటే అన్నీ తెలుసుకోవాలి కదా ఎక్కడో చోట. నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు నా పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పను. నువ్వు 100 ఏళ్ళు ఉందా నేను చెప్పను.
దాని అర్థం చెప్పొద్దని కాదు, దానివల్ల అంతరం పెరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలని మీకు తెలియదు. మీరు ఇంకెవరకు చేరవేస్తారు, వాడు నా దగ్గరకు వచ్చేది అంటారు, అప్పుడు నాకు నీ మీద కోపం వస్తుంది. ఇదంతా అయిపోయినాయి. ఆ పనికిరాని విషయాల గురించి ఆల్మోస్ట్ తలలు బాలు కుట్టినంత గొడవలేదు నా లైఫ్లో. ఒక రియలైజేషన్ వచ్చింది, ఐ డోంట్ ఆస్క్ ఎనీ ఇన్ఫర్మేషన్ అట్లా. అందుకని మీరు ఎక్కడ ఏ ఆఫీస్లో పనిచేస్తున్నా నాకు తెలీదు, బట్ అట్లాంటివి ఏమి ఉండవు. సరిగ్గా అగ్రిమెంట్ ఉండి, ఇంకోటి ఎవరి దిక్కు చూడొద్దు. చిన్న చిన్న ప్రయోగాలు ఉన్నాయి సార్, చేయొచ్చు, ఎవరికి తెలియదు మీరు చేస్తున్నట్టు. అట్లా మీరు అట్లా అనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి ఫోన్ చేయండి, ఒక 7-8 పాయింట్స్ చెప్తా, ఒక వారం ట్రై చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతే చూద్దాం. లేకపోతే ఎలాగో ఇంకో ఆఫీస్ ఉందిగా క్యాఫర్ అక్కడ, అట్లా ఇంకో లైఫ్ లేదు. కానీ ఇంకో మీరు ఇవ్వండి, లేదా మీకు ఇస్తాను, ఇవ్వండి. ఉండదో లేదో అని భయం అది. అంతే అంతే, ఇంకోటి ఉంటుందో లేదు, ఉంటుంది ఏదో ఒకటి నేను అనేది. ఇస్తాను.